అమ్మవారి యొక్క అపార కరుణ ఎలా ఉంటుంది అనేటువంటిది అనునిత్యం అనుభవంలోకి తెచ్చుకోగలగడమే ఏ పురాణాన్ని చదివినా ఏ ఇతిహాసాన్ని చదివినా మనం అందరం కూడా అనుభవపూర్వకంగా విచారణ చేయవలసింది. కనుక ఆ తల్లి యొక్క అపార కరుణ సర్వత్రా వ్యాపించి ఉన్నది. కానీ ఇది కరుణ ద్వారా నేను పొందగలుగుతున్నాననేటువంటి భావన, అంత జ్ఞానం మనలో లేదు. ఈ సాయంకాలం చల్లగా ఉంది, ఆ చల్లగా ఉన్న సాయంకాలాన్ని అనుభవించగలగడం అమ్మ యొక్క అవ్యాజ కరుణ మన మీద వర్షించడం. లేకపోతే మనం అనుభవించలేం, ఏదో తాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఈ సాయంకాలాన్ని అనుభవించలేనటువంటి స్థితిని మన మనసుకి, మన శరీరానికి ఏర్పాటు చేస్తుంది. కనుక ఏది అనుభవించాలన్నా, ఏది మనకి ఇవ్వబడిందో దాన్ని యథాతథంగా అనుభవించాలంటే ఆ తల్లి అపార కరుణ మన మీద ఉండాలి. ఆ మన మీద ఉండడం అనేటువంటి స్థితే అసలైనటువంటి స్థితి. ఆ స్థితిని మనం ఎంత జాగ్రత్తగా స్వీకరిస్తున్నాం, ఎంత జాగ్రత్తగా పొందుపరుచుకుంటున్నాం, దాన్ని ఎంత జాగ్రత్తగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం అనేటువంటిదే మన యోగ్యతాయోగ్యతల్ని నిర్ధారిస్తూ ఉంటుంది. ఆ యోగ్యతాయోగ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే సుదర్శనుడు అనేటువంటి వాడు తన తండ్రి మరణానంతరం తల్లితో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుని తన యోగ్యతానుసారం 11 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అమ్మ యొక్క కామబీజం ఏదైతే ఉంటుందో ఆ కామబీజాన్ని పట్టుకొని, అది కూడా అనుకోకుండా కాకతాళీయంగా జరిగినటువంటి విధానంగా ఆ బీజాక్షరాన్ని స్వీకరించి దాన్ని తదేకనిష్ఠతో పట్టుకున్నాడు. దాని అనుగ్రహంతో అంబ యొక్క సాకార సగుణ స్వరూపం అనేటువంటి సాక్షాత్కారం అయింది. ఆ సాక్షాత్కార స్వరూపాన్ని నిరంతరం స్మరిస్తూ బీజాక్షరాన్ని వదలకుండా కొన్ని సంవత్సరాల పాటు అమ్మ యొక్క అర్చన తపస్సుగా చేశారు. కేవలం ఒక బీజాక్షరంతో. ఆ బీజాక్షరంతో ఏ తపస్సునైతే చేశారో ఆ తపస్సుకి మెచ్చినటువంటి తల్లి 11 ఏళ్ల పిల్లవాడికి తనకి భవిష్యత్తులో ఉపకరించగలిగేటువంటి రథంతో పాటు బంగారు ధనుస్సుని, ఆ ధనుస్సుతో పాటు అమ్ముల పొదిని, అందులో ఉండేటువంటి ఆ బాణాలను అమ్ముల పొదిని ధనస్సును ధరించినటువంటి వాడు యుద్ధానికి వెళ్తాడు గనక ఆ యుద్ధంలో తనని తాను రక్షించుకోవడం కోసం కావలసినటువంటి మొత్తం శరీరాన్ని కప్పుకునేటువంటి కవచాలను, ఆ కవచాలతో పాటు కిరీటాన్ని, వీటన్నిటిని కూడా అనుగ్రహించేసింది తల్లి. నాయన, ఇదంతా కూడా నీ భవిష్యత్తు కోసం నీకు ఉపయోగంగా ఉంటాయి అనేటువంటి విధానంలో నేను ఇస్తున్నాను. ఇవి నువ్వు మానసికంగా ఎప్పుడు తెలుస్తావో అప్పుడు మాత్రమే నీకు కనుగొపడతాయనేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడం, అదంతా తెలుసుకుని ఆ తల్లిని వదలకుండా పట్టుకున్నటువంటి సుదర్శనుడు 16 ఏళ్ల వయస్సు వచ్చినటువంటి వాడే. ఆ 16 ఏళ్ల వయస్సులో అంబ నిర్దేశించినటువంటి యువతీమణి, కన్యకామణి ఎవరైతే ఉన్నారో ఆవిడే కాశీరాజు యొక్క పుత్రిక శశికళ. ఆ శశికళనే సదాబాహు యొక్క సుబాహు, ఆయన యొక్క కూతురు శశికళని వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అక్కడ ఆ పిల్ల యొక్క కలలో కూడా అమ్మవారు అనుగ్రహించి ఫలానా భరద్వాజాశ్రమంలో ఉన్నటువంటి సుదర్శనుడు నీకు కాబోయేటువంటి భర్త అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం, ఒండును ఇంకొకరి కోసం వాళ్ళు నిరీక్షిస్తూ ఉండడం. ఈ లోపల శశికళ తండ్రి అయినటువంటి ఈ సుబాహువు పిల్ల కోసం స్వయంవరాన్ని ప్రకటించడం, వివాహం కోసం. ఆ స్వయంవరానికి అన్ని వైపుల నుంచి, ఇక్కడ ఉన్నటువంటి జగత్తులో అన్ని వైపుల నుంచి రాజులు, యువరాజులు కూడా వేయించేయడం. అదే సమయానికి వర్తమానాన్ని శశికళ ద్వారా అందుకున్నటువంటి సుదర్శనుడు కూడా కాశీక్షేత్రానికి రావడం. ఆ కాశీక్షేత్రంలో ఏ సుదర్శనుడినైతే చూశాడో ఒక చారుడు, ఆయన ద్వారా యుధాజిత్తుకి శత్రుజిత్తుకి కూడా ఈ సుదర్శనుడి యొక్క ఆగమనం తెలియడం, కేరళ మహారాజు యొక్క ప్రసక్తితో సుదర్శనుడికి యుధాజిత్తు అన్యాయం చేశాడనేటువంటి విషయం బహిర్గతం కావడం, దాంతో కాస్త యుధాజిత్ అనేటువంటి వాడు వెనకాల ఆగి సుదర్శనుడిని పిలిచి మాట్లాడదాం, అసలు ఈ విషయాలన్నీ తనకి ఎలా తెలుసో అడుగుదాం, తనకి ఏ కారణం కోసం ఈ కాశీక్షేత్రానికి వచ్చాడో తెలుసుకుందాం
ఆ తర్వాత చేయవలసినటువంటి పనిని చేద్దాం, అంతేకాని తొందరపడడం వల్ల ఉపయోగం లేదు, కత్తులు దూయడం వల్ల అంతకన్నా ఉపయోగం లేదు. ఉన్నటువంటి ఆనందకర స్థితిని, ఆహ్లాదకర స్థితిని మనందరం పాడు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి ఒక చక్కటి విషయంతో ప్రతి వాళ్ళు కూడా సంయమనాన్ని పాటించి ఆ సుదర్శనుణ్ణి వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ శాలలోకి రమ్మన్నారు. వస్తే అక్కడ టీవీగా వచ్చాడు సుదర్శనుడు. ఏమిటి నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు. అయ్యా నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎవరి ద్వారా వచ్చావు, నువ్వు రావడంలో ఉండేటువంటి సంకేతం ఏమిటి, నువ్వు దేన్ని ఆశించి ఇక్కడికి వచ్చావు, ఎవరి ద్వారా ఈ విషయాలని నీకు తెలిసాయి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఇవన్నీ అడిగారు. అయ్యా ఇన్నాళ్ళు కూడా భరద్వాజముని ఆశ్రమంలో, భరద్వాజ మహర్షి ఆశ్రమంలో నేను నా తల్లి కూడా ఆశ్రయాన్ని పొంది ఉన్నాం. ఆ భగవతి యొక్క అనుగ్రహంతో శశికళ అనబడేటువంటి ఈ కాశీరాజు యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పం నాకు కలిగింది. అలాగే శశికళ మనస్సులో నేనున్నాననేటువంటి విషయం తర్వాత నాకు అర్థమైంది. ఆ శశికళ వర్తమానాన్ని స్వీకరించి నేను ఇక్కడికి వచ్చాను. తనకి నన్ను వివాహం చేసుకోవాలని ఉంది అనేటువంటి ఆలోచనని చక్కగా నేను కూడా ఆమోదించి, ఆవిడే నా మనస్సులో కూడా ఉంది కనుక వివాహం చేసుకోవాలనేటువంటి కోరికతో ఇక్కడికి వచ్చాను అన్నారు. మీ దగ్గర రాజ్యం ఉందా, సైన్యం ఉందా, ఏ రకమైనటువంటి రాజ్యాన్ని పాలించినటువంటి వాడిని మాతో సమానంగా ఇక్కడికి వచ్చి మేమందరం అందుకున్నటువంటి ఏ వివాహ స్వయంవర పత్రమైతే ఉందో దానికి ధీటుగా నువ్వు కూడా మా సాటిగా నుంచుంటున్నావు అంటే ఒక రకంగా మాకు అది అవమానం. కానీ నువ్వు కూడా పుట్టుకతః జన్మతః నువ్వు కూడా క్షత్రియుడివే, కానీ ఆ క్షత్రియ ధర్మాన్ని వదిలి నువ్వు మునిబాలకుడుగా పెరిగినటువంటి వాడు. ఏ రకంగా నువ్వు ఈ సమూహంలో ఒకానొక స్వయంవర జరిగేటువంటి సమయంలో, స్వయంవరం జరిగేటువంటి సమయంలో దాని అధికారికతని పొంది ఉన్నావు, ఆ సమూహంలో ఉండేటువంటి అధికారికతను పొంది ఉన్నావు అని నువ్వు తలుస్తున్నావు అని అడిగారు. అప్పుడు సుదర్శనుడు చెప్పాడు, ఏ వనిత అయితే స్వయంవరానికి ఉద్యుక్తురాలై తనకు కావాల్సినటువంటి భర్తని వెతుక్కుంటోందో ఆమె స్వీకరించినటువంటి భర్తను నేను మానసికంగా, కనుక ఆవిడ ఆమోదాన్ని తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను కనుక ఆవిడ ఎంచుకునేటువంటిది నన్నే. ఇది ఇంతకు మించినటువంటి ధృవీకరణ పత్రం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు అని అనేటప్పటికల్లా వీళ్ళందరూ కోపం వచ్చి, అయితే మేమందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఊరికే వచ్చామా, ఇదేదో ముందు కాశీరాజు చెప్పుంటే అసలు ఇంత ఖర్చు ఇంత గోలా ఉండేది కాదు కదా అంటే, కాశీరాజు గారికి ముందుగా విషయాలు తెలీదు. తన కూతురు అయినటువంటి శశికళని ముందుగా అడగలేదు, కూతురు కూడా ముందుగా చెప్పలేదు. ఉండదు, కాస్త సమయం పట్టింది. ఈ లోపల 16 ఏళ్ళు నిండినటువంటి పిల్లకి వివాహం చెయ్యాలనేటువంటి ఆతురతతో ఉన్నటువంటి తండ్రి స్వయంవరం ప్రకటన చేసేశారు. ఆ కాస్త సమయము ఏదైతే అటు ఇటుగా ఉందో ఆ సమయంలో మీరందరూ ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అయినా ఎవరం ఎక్కడ ఎలా కలుసుకుంటే ఆ భగవతి అనుగ్రహంతో ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాజ్యంలో చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులందరం చోటికి చేరాము అంటే అదొక ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సంయోగం. ఆ సంయోగాన్ని ఆనందకరంగా స్వీకరించాలే తప్ప ఇదంతా కూడా ఉపయోగం లేనటువంటి పనులు, ఉపయోగం లేనటువంటి విషయాలను ఎందుకు మనం భావించాలి? ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి వెనకాల సానుకూలంగా ఏ కాలమైతే నడుస్తుందో ఆ కాలమే భగవతి స్వరూపం. ఆ భగవతి మనందరినీ కూడా నడిపిస్తోంది. నేను ఇక్కడికి రావడానికి కూడా భగవతియే కారణం. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనసులను కుదుట చేసుకుని జరిగేటువంటి వివాహానికి మీరందరూ సాక్షులుగా ఉంటే నేను ఆనందిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు యుధాజిత్తుడు లోపల మండిపోతుంది. నా మనవడు ఒకవేళ సుదర్శనుడు అనేటువంటి వాడు ఇక్కడికి రాకపోతే నా మనవడు ఈ జరగబోయేటువంటి వివాహంలో వరుడు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు, శత్రుజిత్ అనేటువంటి వాడు. కానీ సుదర్శనుడు రావడం వల్ల నా మనవణ్ణి ఎటు కాకుండా వదిలేయడం జరిగింది. పైగా నేను ఎవరినైతే చేసుకుందాం అనుకున్నానో, పైగా ఎవరికైతే ఏ సుఖము రాకూడదు అనుకున్నానో, ఏ సుదర్శనుడైతే ఏ సుఖాన్ని అనుభవించకుండా ఉండాలని నేను సంకల్పం చేశానో వాడికి నా కళ్ళెదురకుండా వివాహం కావడం అనేటువంటిది నేను భరించలేనటువంటి విషయం. పైగా ఏ స్వయంవరానికైతే నేను వచ్చానో ఆ స్వయంవరంలో మొట్టమొదటి వివాహం వీడికి జరగడం అనేటువంటిది నేను అసలు భరించలేదు. ఆ లోపల చూడండి ఆ అక్షమ అనేటువంటిది ఎలా ఉందో చూడండి, భరించలేకపోతాడు. ఈర్ష్య అసూయ అనేటువంటివి ఆ స్థాయిలో తారాస్థాయికి వెళ్ళిపోయేప్పటికీ ఇంకా భరించలేకపోతున్నాడు. కనుక అయితే నా మనవాడికి కానీ ఇంకెవరైనా రాజకుమారుని కానీ రాజుని కానీ వివాహం చేసుకుంటే శశికళ నేను ఒప్పుకుంటా,
కానీ ఎట్టి పరిస్థితుల్లో శశికళ సుదర్శనుడిని వివాహం చేసుకోవడానికి వీళ్ళే చేసుకుందా. ఇక్కడ ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఎవరు నా వైపు ఉంటారో, ఎవరు సుదర్శనుడి వైపు ఉంటారో ఎవరికి వాళ్ళు తేల్చుకోండి అని రుసగా నడుస్తూ ఆ రూమ్లోంచి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిందెవరు? సుదర్శనుడు, మిగతా రాజులందరూ. అయ్యా, ఎందుకు ఇంత తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నావు? నీకు భయం అనిపించట్లేదా? యుధాజిత్తు సామాన్యుడు అనుకుంటున్నావా? అస్త్రశస్త్రాలతో అనంతమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన వెనకాల ఈ స్వయంవరం అనబడేటువంటి ఈ చిన్న కార్యక్రమానికే అక్షౌహిణి సైన్యం వచ్చింది. ఆ అక్షౌహిణి సైన్యము కూడా ఈయనకున్నటువంటి అసలు సైన్యంలో ఒక 5వ వంతు మాత్రమే. ఆయన గనక ఒక్క చిన్న సంకేతాన్ని ఇచ్చాడంటే మొత్తం కాశీ రాజ్యాన్ని అంతటిని మట్టు పెట్టగలిగినటువంటి సైన్యం నిమిషంలో వస్తుంది. ఇక్కడ నువ్వే కాదు, మేమందరం కూడా ఉన్నాం. మా రాజ్యాలన్నీ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధం ద్వారా కాస్త కూస్తో విపత్తుని ఎదుర్కొంటాయి. కనుక ఆలోచించుకో, ఇది కరెక్టేనా, ఇక్కడ నువ్వు ఉండడం సబబేనా అని అన్నాయి. అప్పుడు సుదర్శనుడు చెప్పాడు, అయ్యా, నేను నిర్భయత్వంతో వచ్చాను ఇక్కడికి. నాకు అండ జగజ్జనని ఉంది. నిర్భయుడనే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. కారణం నిర్భయత్వానికి ఏమిటో తెలుసా? మరణం అనేటువంటిది రాసి ఉంటే ఆ మరణం నన్ను వరిస్తుంది. అది వరిస్తుంది అని తెలిసిన తర్వాత ఇంకా భయపడటం ఎందుకు? నాకు ఇంకా కాలం అయిపోలేదు, నా ఆయుష్ ఇంకా తరగలేదు, ఇంకా చాలా ఉంది అనుకున్నప్పుడు ఎటువంటి విపత్తు ఎదుర్కొందా ఉన్నా అది నన్నేం చేయలేదు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. ఇదంతా కూడా మా అమ్మ నాకు ఇచ్చినటువంటి తర్ఫీదు. కనుక దాని ద్వారా ఏది నాకు అనుగ్రహింపబడుతుందో అదంతా కూడా జగజ్జనని అపార కరుణ తప్ప అన్యమైనటువంటిది కాదని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఆ పరిపూర్ణత్వం ఎప్పుడైతే నా మనస్సులో ఉందో నాకు దేని పట్ల భయము లేదు, ఆశ లేదు. ఆశ నాకేమన్నా సమీకరింపబోదేమో అనేటువంటి భయము నా యందు లేదు. కనుక నిర్భయత్వంతో ఉన్నటువంటి నన్ను మళ్ళీ ఆశాపాస క్లేశాల వైపుకు తిప్పేటువంటి ప్రయత్నం మీరు ఎవరూ చేయకండి. నిజంగా నాతో యుద్ధం చేసేటువంటి అవసరం యుధాజిత్తుకు ఉంటే నేను కూడా తప్పకుండా యుద్ధం చేసేటువంటి అవకాశం నాకుంది. ధర్మబద్ధంగా చేస్తాను, ఒక్కడనే చేస్తాను. నా వెనకాల ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం ఉంది. అది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆ సంపూర్ణంగా నమ్ముతున్నటువంటి వాడు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడు సుదర్శనుడు అని మీరు ఎవరైనా నమ్మినట్లయితే నాకు సహాయకారులుగా ఉండొచ్చు. లేదు, మీరందరూ మా చిన్నతాతగారైనటువంటి యుధాజిత్తు వైపుకు వెళ్ళి నా తమ్ముడు వెనకాల నుంచి ఉంటున్నామన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు నాకు పరాయి వాళ్ళు కాదు. నాకెంతో ఆ కుటుంబం అంతా నాకంతే. వారి పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది, మర్యాద ఉంది, నా అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే మా తండ్రి గారు అయినా కూడా ధ్రువసంధి గారు. కనుక మేమిద్దరము కూడా అయోధ్య నగరానికి కావలసినటువంటి రాజులం. కనుక నా స్థానాన్ని నా తమ్ముడు భర్తీ చేశాడు అంతే తప్ప నాకు అన్యాయం అనేటువంటిది వారిద్దరూ చేయలేదు. కాలము నా పట్ల అట్లా వ్యవహరించింది. ఆ వ్యవహరించినటువంటి కాలము నాకు భగవత్స్వరూపం. అటువంటి భగవత్స్వరూపానికి నేను నింద చేసేటువంటి శక్తి కానీ ధైర్యం కానీ నాకు లేదు. కనుక ఆ కాలానికి ప్రతిగా వీళ్ళిద్దరూ నాకేదో అన్యాయం చేశారనేటువంటి ఆ విషయాన్ని నేను ఈరోజు దాకా పట్టించుకోలేదు. కనుక నాకు శత్రుత్వ భావన వాళ్ళ పట్ల లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను శత్రువు అనుకుంటే అది నా తప్పు కాదు. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళిద్దరూ నన్ను శత్రువు అనుకుంటే నేను చేయగలిగింది లేదు. కానీ నా మనసులో వాళ్ళ పట్ల శత్రుత్వ భావన లేదు. కనుక శత్రుత్వ భావన లేనప్పుడు ఎదురుకుండా ఉన్నది తాతగారు, చిన్న తాతగారు, తమ్ముడు అనేటువంటి భావనలో ఉంటా. వాళ్ళు నన్ను కొట్టడం ద్వారానో పడేయడం ద్వారానో నాకు మరణాన్ని ఇవ్వడం ద్వారానో తృప్తి చెందుతామంటే వాళ్ళ తృప్తి కోసం దాన్ని అనుభవించడం కూడా నాకు ఇష్టమే. అది నాకు ఒకవేళ భగవతి ఇవ్వదలుచుకుంటే ప్రతిదీ నాకు అనుభవయోగ్యంలోకి వచ్చేటువంటిదే. నేను దాన్ని శిరస్సా వహిస్తాను అని తాను మాట్లాడదలుచుకున్నటువంటి 2 విషయాల్ని దృఢంగా పలికి అక్కడి నుంచి టీవీగా నిష్క్రమించాడు. ఎంత టీవీగా లోపలికి వచ్చాడో అంతే టీవీగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు మాట్లాడుతున్నటువంటి విషయాలు విని శత్రుజిత్తు తాతగారి వెనకాల వెళ్లకుండా అసలు వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది? అసలు శత్రుజిత్తుకి సుదర్శనుడికి అసలు ఎక్కడా శత్రుత్వం లేదు. యుధాజిత్తు వల్ల శత్రుత్వం నెలకొల్పబడిందంతే. పిల్లలిద్దరూ కూడా పెద్ద ఏమీ తెలియనటువంటి వయసులోనే ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ శత్రుత్వాన్ని అనుభవించడానికి కూడా పెద్ద వారి మధ్య ఏ రోజు మాటలు జరగలేదు. ఒక వయసు వచ్చి ఊహ వచ్చిన తర్వాత ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు. ఆ శత్రుజిత్తు పడే మాటలన్నీ కూడా విన్నాడు. ఓ నిమిషం స్థానంలో ఉన్నట్టబా వినడానికి చాలా బాగున్నాయి, నిజమే కదా, ఏముంది ఇందులో అనుకున్నాడు. కానీ మళ్ళీ తాతగారు గర్వించేటప్పటికల్లా మళ్ళీ ఆయన మాటల్లోకి ప్రభావంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా యుధాజిత్తు అందరినీ సమీకరించడం మొదలెట్టారు. కాశీ క్షేత్రంలో ఇప్పటికిప్పుడు ఎంతమంది రాజులైతే ఫలానా దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరూ కనుక నా వెనకాల ఉండి నాకు సపోర్ట్ ఇస్తే ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్తారు.
ఒకవేళ వెళ్ళలేదా ఇప్పుడు వదులుతానేమో, ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రధానం ముందు కాశీరాజును ఓడించడం, ఇక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి సుదర్శనుని చంపడం. ఈ రెండు అయిన తర్వాత ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అందరినీ గుర్తుపెట్టుకుని మొత్తం ఆయా దేశాల మీద మళ్ళీ యుద్ధాన్ని ప్రకటిస్తాను. వచ్చి మీ అందరి దేశాలని కూడా నా హస్తగతం చేసుకుంటాను. నేను చక్రవర్తిగా మీ అందరినీ పాలించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వాడను కనుక ఆయా దేశాలన్నింటికి నా మనవడిని దౌహిత్రుణ్ణి రాజుని చేస్తాను, చక్రవర్తిని చేస్తాను. కనుక జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క సందేశాన్ని నాకు ఇవ్వండి అని బెదిరించి వెళ్ళిపోయారు. ఈ లోపల ఏం చేశాడు, కాశీరాజును ఏకాంతంగా పిలిచి, అయ్యా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, కాకపోతే నీ వల్ల నాకు జరిగినటువంటి ఉపకారం ఒకటి ఉంది. ఇన్నేళ్ల పాటు ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి ఏ సుదర్శనున్నైతే నేను చంపలేకపోయానో పలుసుకుని ఆ అవకాశాన్ని నువ్వు నాకు ఇన్నాళ్ళకి ఇచ్చావు. సుదర్శనుణ్ణి మళ్ళీ నేను చేరుకోగలిగి వాణ్ణి నా కసి తీరా చంపగలిగేటువంటి అవకాశం నీ వల్ల నాకు కలిగింది. నీకు ఒకటే విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ కూతురు చేసుకుంటే వివాహం నా కొడుకుని చేసుకుని నా మనవడిని చేసుకోవాలి. కుదరలేదా వచ్చినటువంటి ఇంకేదైనా రాజుని చేసుకోవాలి. సుదర్శనుని మెడలో దండ పడిందా నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేస్తాను, ఇంక్లూడింగ్ నీ కూతురుతో సహా. ఇంకో విషయం, నాకు ఇంకా బాగా కోపం వచ్చిందనుకో, అందరినీ చంపుతాను నీ కూతురు ఎదురుకుండా. ఆ కూతుర్ని నా మనవడికి బలవంతంగా వివాహం చేసుకుని జీవితాంతం కారాగారంలో ఉంచి ఆవిడని శిక్షిస్తాను. నువ్వు ఏది ఎంచుకుంటావో, ఎలా చేస్తే నీకు మంచిదని నువ్వు భావిస్తావో దాని ప్రకారంగా నాకు నీ విషయాన్ని తెలియజేయి, నువ్వేమనుకుంటున్నావో ఫైనల్గా తెలియజేయని చెప్పేసి రుసరుసలు ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. నేనేం చేస్తాడు, కాశీరాజు దీనంగా వెళ్ళాడు కూతురు దగ్గర. అమ్మ ఇలా అంటున్నాడు యుధాజిత్తు, అనవసరమైన అకారణమైనటువంటి యుద్ధానికి మనం తీసుకున్నటువంటి ఈ తొందరపాటు నిర్ణయం కారణమైపోయింది. మన వల్ల చాలామంది రాజులు రాజ్యాలు కూడా ఇబ్బందుల్లో పడుతున్నాయి, ఏం చేద్దాము అంది. మరణం సంభవించిన నా భర్త మాత్రం సుదర్శనుడే చెప్పేసేసింది శశికళ. నాన్న నువ్వేమన్నా చేయి, 150% నేను ప్రేమించినాను, వివాహం చేసుకుందాం అనుకుంటున్నటువంటి సుదర్శనుడు. ఎందుకంటే అమ్మ నాకు ఆ వివాహం చేసుకోమని చెప్పింది కనుక, లేకపోతే అన్యమైనటువంటి ఆలోచనలు నాకు ఎటువంటివి లేవు వారి పట్ల. కనుక నేను వివాహం చేసుకుంటే ఆయనే చేసుకుంటా, వస్తే వచ్చింది మరణం, ఇబ్బంది ఏమీ లేదు, నేను దానికైనా రెడీనే అని. కూతురు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు ఆ కూతురు కోసం మాత్రం రిస్క్ నేను తీసుకోలేనా? ఆయన వెంటనే అనుకున్నాడు, అయితే సరే ఇంకేం చేస్తాం, కూతురు రెడీగా ఉంది. ఆయన ఆల్రెడీ మామగారు అని పిలిచేశాడు. వస్తున్నాను మావయ్య గారు, ఏం మాట్లాడినా వస్తున్నా మావయ్య గారు, అవునండి మావయ్య గారు అంటున్నాడు. ఇంక ఈ అందాన్ని ఇంకా వీలైనంత తొందరగా కలిపేస్తే ముందు ఒక టెన్షన్ తీరిపోతుంది. అందుకని ఏం చేశాడు, సమయం చూశాడు, సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలు అవుతుంది. బ్రాహ్మీ ముహూర్తానికి 1 గంట దూరంలో ఉన్నాడు. వెంటనే సుదర్శనుడికి తల్లికి కబురు పెట్టాడు, అయ్యా ఉన్న స్థలాన మా రాజ్యభవనానికి వచ్చేసేసేమన్నాడు. పురోహితుడికి చెప్పాడు, దుర్వాసుడు వశిష్ఠుడు లాంటి మహర్షులందరూ కూడా అక్కడ ఉన్నారు, ఉండి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి తక్కువైనటువంటి మేళాలతో విశ్వేశ్వరులు ఎదురుకుండా ఏ అద్భుతమైనటువంటి మండపాన్ని కట్టాడో ఆ మండపంలో కేవలం మంత్రానికి మాత్రమే అవకాశాన్ని ఇస్తూ ప్రాధాన్యతని ఇస్తూ సుదర్శనుడికి శశిరేఖకి అద్భుతంగా వివాహాన్ని చేశాడు. ఆ వివాహాన్ని చూసి దేవతలందరూ కూడా పూలవర్షాన్ని కురిపించారట. అటువంటి పూలవర్షంలో పిల్లలిద్దరూ కూడా ఉండర్లను చక్కగా భార్యాభర్తలుగా స్వీకరించారు. ఆ భార్యాభర్తలుగా ఒకళ్ళకొకళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో చక్కగా పాణిగ్రహణం చేయించి ఆ మనోరమకి కూడా చెప్పారు, అమ్మ మీ వంటి వియంకులు నాకు దొరకడం నా అదృష్టం. ధ్రువసంధి మామూలు రాజు కాదు, నిజంగా వారి పుత్రుడు నాకు అల్లుడిగా రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఈ తర్వాత ఈ వివాహ అనంతరం ఏది జరిగినా ఇదంతా కూడా ఆ తల్లి ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది అంతే తప్ప ఇందులో మనం ప్రారంధాలు ఏమీ లేవు. మనకున్నటువంటి అహంకారాలు ఏవి పనిచేయవనేటువంటి విషయాన్ని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. కనుక మీరు కూడా ఆ భగవతిని నిరంతరం కొలిచేటువంటి వారు కనుక ఈ విషయాలన్నింటికీ కూడా ఒక భగవన్నామస్మరణ, ఒక అంబికానామస్మరణం చేస్తూ ప్రశాంతంగా జరిగేటువంటి దాన్ని చూస్తూ ఉండండి. అంతే తప్ప మనసుని బాధ పెట్టుకునో ఇబ్బంది పెట్టుకునో భయాంక్రాంతులై మీరు ఈ విషయాలన్నింటినీ కూడా స్వీకరించవద్దు అని మర్యాదగా విన్నపించారు. ఆ తర్వాత అల్లుడిని తీసుకొచ్చాడు, చక్కగా వాళ్ళకి చేయవలసినటువంటి మర్యాదలు చేశాడు. చిన్న చిన్న కానుకలన్నీ కూతురికి అల్లుడికి ఇచ్చుకున్నాడు. చక్కగా మురిపంగా కాసేపు వాళ్ళతో చిన్న చిన్న ఆటలు ఆడించాడు. అవన్నీ ఎలా జరగాలో యథావిధిగా చేయించుకున్నారు. ఈ లోపల తెల్లవారింది స్వయంవరానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజ్య సభలోకి మహా అయినటువంటి ఆ సభలోకి మొత్తం రాజులు రాకుమారులు అందరూ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత సభాముఖంగా తను కూర్చుండవలసినటువంటి ఆ రాజ్యస్థానం ఏదైతే ఉందో సింహాసనం దాని దగ్గరికి వచ్చాడు. కాశీక్షేత్ర పాలకుడు వచ్చి నుంచుని అయ్యా మీకందరికీ కూడా నమస్కారం. నిన్న రాత్రి సరిగ్గా 3:45 నా కూతురు అయినటువంటి శశిరేఖకు
దాంతోపాటుగా సుదర్శనుడు అనబడేటువంటి భరద్వాజముని యొక్క శిష్యులకు ధ్రువసంధి అనబడేటువంటి ఓ చక్రవర్తి యొక్క ప్రథమ పుత్రులకి ఇచ్చి వివాహం చేసేసా. కనుక మీరందరూ కూడా మదర్పిత చంద్ర తాంబూలాది సత్కారాలు గ్రహించి నూతన వధూవరులను ఆస్వాదించి చక్కగా భోజన సత్కారాలన్నింటినీ కూడా స్వీకరించి చక్కగా తాంబూలను నోట్లో వేసుకుని ఎవరి రాజ్యానికి వాళ్ళు పయనం కాగలరు. కనుక మీరందరూ నా పిల్ల యొక్క వివాహానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని ఓ విషయాన్ని చెప్పేస్తాను. ప్రశాంతత. ఇంకా ఈ విషయాన్ని సాగదీయడం అనవసరం. విషయం చెప్పేశారు. ఎవరికి వాళ్ళు కత్తులు తీశారు లోపల. ఇంత అవమానిస్తావా మమ్మల్ని, ఇది మమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టావు. నేనేం కూర్చోబెట్టలా, ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చా, ఎవరి చేసే మర్యాదలు వాళ్ళకి చేశా, మీకేం కావాలో అదే చక్కగా అన్నీ అందజేశా. ఒక చిన్న హాలిడేకి బయటకు వచ్చినట్లుగా అందరూ కాశీక్షేత్రానికి వచ్చామనుకోండి, పిల్లలిద్దరిని ఆశీర్వదించండి, కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోండి, మళ్ళీ ఎవరి రాజ్యానికి వాళ్ళకి వెళ్ళండి. కావాలంటే మొత్తం రానుపోను ఛార్జెస్ అంతా ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తా. ఇక అంతమించి నేను చేయగలిగింది ఏమీ లేదు. నా కూతురు వివాహానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలని ఇంకోసారి చెప్పేశా. ఈ వాళ్ళందరూ ఇంకా ఏమన్నా చేసుకోండి. ఈ లోపల యుధాజిత్ మొదలెట్టేశాడు. నా వైపు ఎవరున్నారన్నారు. ఎవరికి వాళ్ళు ఇంకా 2 గ్రూపులుగా విభజించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండంగానే కాశీరాజు ఏం చేశాడు, వెంటనే అల్లుడిని కూతుర్ని తీసుకుని వెనక ద్వారం గుండా బయటికి వచ్చి అల్లుడి యొక్క రథం ఏదైతే ఉందో ఆ రథం మీద మొత్తం అమ్మాయిని, అల్లుడిని, వియపురాల్ని, దాంతోపాటు ఉదల్లుడు అనబడేటువంటి మంత్రిని, వారి యొక్క పరిచారికని వీళ్ళని ఎక్కించేసేసి, అయ్యా మీరు బయలుదేరుతూ ఉండండి, మీ వెనకాల నేను కూడా ఎందుకన్నా మంచిది భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకునే లోపల నేను కూడా వీనున్నంత వరకు నా సైన్యాన్ని పెట్టుకుని వస్తాను. ఒక అక్షోహిణి సైన్యం, నాకున్నటువంటి సైన్యమే అంత అక్షోహిణి సైన్యం, అది ఎంతకన్నా కానీ ఆ సైన్యాన్ని అంతా పెట్టుకుని నేను వెనకాల మిమ్మల్ని వెంబడిస్తా. అందరం కలిసి వీనున్నంత త్వరగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోదాం, అంతకు మించి ఇక్కడ ఉండడం ఎవరికీ శ్రేయస్కరం కాదు అని వెంటనే పిల్లదానికి కన్యాదానం చేసి తర్వాత జరిగేటువంటి విషయాలన్నీ కూడా చూసి అల్లుడికి కొంత చక్కగా కానుకలు కూడా సమర్పించి మరి అంత హడావిడిలోనూ వాళ్ళందరినీ కూడా రథం ఎక్కించాడు. వాళ్ళు చక్కగా నడుస్తూ ఉన్నారు. వారి వెనకాల ఈయన కూడా మొత్తం తన సైన్యంతో వెంబడిస్తూ ఉన్నారు. భరద్వాజముని ఆశ్రమం ఇంకొక కోసు దూరంలో ఉంది అనుకునేటప్పటికల్లా వెనకాల నుంచి విపరీతంగా దుమ్ము రేగుతూ రథాలు, గుర్రాలు, దాంతోపాటుగా ఏనుగులు, వీటి ఘీంకారాలు, హూంకారాలతో మొత్తం ఆ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ధూళిమయం అయిపోయింది. ఆ ధూళిమయం అయిపోయి వాళ్ళు ఎంతో దూరం నుంచి ఎంత వేగంగా అశ్వాల మీద వస్తున్నారంటే ఆ ధూళి వాళ్ళకన్నా ముందుగా ప్రసరించి వీళ్ళని తాకి కళ్ళు కనపడకుండా మార్గం జ్యోతకం కాకుండా ఆపేసిందట. అర్థమైపోయింది, ఇంక వస్తున్నారు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి, ఇంకెంతకు మించి మనం ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశం మనకి లేనప్పుడు ఉన్న చోట ఆగిపోయి వాళ్ళందరినీ ఎదుర్కోవడమే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి. కనుక అందరం కూడా ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఎదుర్కొందామని తన సైన్యాన్నంతటిని కూడా యుద్ధానికి రెడీ చేసి మొత్తం కాశీరాజు తన అల్లుడితో సహా బారులు తీరు ఉన్నారు. ఈ లోపల వచ్చిన వాళ్ళందరూ ఇది అక్షోహిణి సైన్యం అయితే 100 అక్షోహిణి సైన్యంతో మొత్తం ఆ యుధాజిత్తు సైన్యం అంతా ఎదుర్కొందాం. యుధాజిత్ అన్నాడు, నువ్వు చేసినటువంటి అవమానానికి, నీ కూతురు ఇంకా చేసినటువంటి అవమానానికి మీ అందరికీ తగిన శిక్షను వేస్తాను, మీ అందరినీ కూడా చంపేస్తాను, ఇదే నా శపథం అన్నాడు. ఇదే నా శపథం అంటే ఈ లోపల అమ్మగారు అన్నాడు, నాయనా కొత్తగా నా కూతురికి నిన్న రాత్రి ఇంకా వివాహం చేసి కొన్ని గంటలు కూడా అవ్వలేదు, అల్లుడు అప్పుడే యుద్ధక్షేత్రంలో ఉన్నాడు, ఏం జరిగినా ఇదంతా కూడా నువ్వు చెప్పినట్లుగా అమ్మవారి అనుగ్రహంగానే నేను స్వీకరిస్తా, కానీ కనీసము ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయినా సరే మన సైన్యం అవతల సైన్యాన్ని ఎదుర్కోగలదా? అవతల సైన్యం మహాసముద్రంలాగా జ్యోతకమవుతుంది, మనది దాని ముందు ఒక చిన్న నీటి బిందువులాగా ఉంది. ఈ నీటి బిందువు ఎంతసేపు దాన్ని ఎదుర్కోగలదు? ఎంతసేపు పడుతుందని నువ్వు అనుకుంటున్నావు అంటే మావయ్య గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కానీ నేను కానీ కనీసం ఒరలోంచి కత్తి తీయాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటే. అదేమిటి నాయన అలా అంటున్నావు, ఏం తప్పు జరిగింది, ఇప్పుడు మనం యుద్ధం చెయ్యాలా వద్దా? మావయ్య గారు ఒక్క నిమిషం, చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జీవితం ఎంత గొప్పదయ్యా అంటే 11 ఏళ్ల వయసులో వినపడినటువంటి జ్ఞానము, ఆకతాయితంగా తీసుకున్నటువంటి ఒక చిన్న అక్షర పరిజ్ఞానము నాకు ఆ భగవతి యొక్క సాకార స్వరూపాన్ని జ్యోతకం చేసింది. అనుగ్రహం ప్రత్యక్ష స్వరూపంగా ఆ తల్లి నన్ను అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహంతో కామబీజమైనటువంటి క్లీంకార నాదాన్ని నిరంతరం తపస్సు చేసుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. దాని ద్వారానే ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ రథం కానీ, ఈ ధనస్సు కానీ, ఈ విల్లంపులు కానీ నాకు అనుగ్రహంగా దొరికాయి తల్లి అనుగ్రహంతో. ఆ తల్లికి నమస్కరించుకుంటే
ఈ వీటితో అలా అవసరం లేనటువంటి స్థితిలో ఆ తల్లి నన్ను ఆదుకుంటుంది, నన్ను రక్షిస్తుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. నేను ఎప్పుడు ఇప్పటిదాకా ధర్మాన్ని వదలలేదు. గుండెల మీద చేసుకుని నిర్భయంగా చెప్పగలిగినటువంటి విషయం, అసత్యాన్ని ఆడలేదు ఈ రోజు దాకా. అలాగే నాకు దొరికినటువంటి మామగారు కూడా అంతే స్థాయిలో కాశీ క్షేత్రానికి రాజుగా వ్యవహరిస్తున్నాడు అంటే అనుక్షణం ధర్మాన్ని 4 పాదాల నలపగలిగినటువంటి వాడే నాకు మామగారిగా వచ్చాడు. ఆయన కూతురు అంటే నిరంతరం అంబికా ఆరాధనలో తరించి ఆ పుణ్యఫలంగా నన్ను భర్తగా స్వీకరించింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. పైగా నా తల్లి యొక్క ఆశీర్వాదం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా క్షేమాన్నే కోరింది తప్ప, నా బాగునే కోరింది తప్ప, నాకు అన్యమైనటువంటి స్థాయిలో నా తల్లి ఏ రోజు నన్ను ఒకరోజు తిట్టిన పాపాన పోలేదు, శపించిన పాపాన పోలేదు. పిల్లలు ఎన్నో తప్పులు చేస్తుంటారు. విసుగుతో అయినా తల్లి ఏమిట్రా బాబు నన్ను చంపేసిన వచ్చి పోరా అవతలకని కూడా నా తల్లి ఏ రోజు అనలేదు. అనుక్షణం తన కనుసన్నల్లో నన్ను ఉంచుకుని నా జీవితాన్ని, నా విషయాల్ని ఎప్పుడు కూడా తను కాచుకుని కూర్చుని. అటువంటి తల్లి నా దగ్గర ఉండగా ఇంకా ఏ శక్తి నన్ను పడేసేటువంటి స్థాయిలో ఉంటుందని నేను అనుకోను. కనుక మీ అందరూ నా వెనకాల ఎలా ఉన్నారో నా ముందర ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కోటగా ఉంది. ఆ కోటని నేను ఇప్పుడే మీకు కూడా అనుభవంలోకి తెస్తాను అని కూర్చుని ఉన్న పళంగా తాను ఉన్నటువంటి ఆ రథంలోనే ప్రశాంతంగా కూర్చుని ఆ క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని మళ్ళీ జపించడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఆ క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని మొదలెట్టేశాడో అమ్మ ఏం చేసింది, ఎదురుకుండా వచ్చేసింది. ఎంత వచ్చింది అంటే ఒక పెద్ద సింహం. ఇప్పుడు ఆ యుధాజిత్తు యొక్క సమూహం సైన్యాలు ఎంత దూరంలో అయితే ఉన్నాయో ఆ సైన్యాలకి ఇక్కడ సుదర్శనుడు ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో దానికి మధ్యలో ఒక విశేషమైనటువంటి ఆకారం ఉన్నట్లుండి జ్యోతకమైందట, ప్రత్యక్షమైందట. ఆ ప్రత్యక్షమైనటువంటి స్వరూపం ఏమిటా అని అంత పెద్ద ఆకారాన్ని అందరూ కళ్ళు మూసుకుని ఆ కాంతుల్ని ఇబ్బంది పడుతూ ఆ కాంతులకు అలవాటు పడి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఏమైంది, ఒక విశేష ఆకారంతో ఉన్నటువంటి సింహము ఒక పెద్ద జూలుతో కళ్ళు ఎర్రగా ఉన్నటువంటి స్థితిలో పారల నుంచి, అంటే అది నోరు తెరిచి హ్రీంకారం చేస్తూ ఉంటే అందులోంచి వచ్చేటువంటి పారల్లోంచి రక్తం కారుతూ ఉందట. అటువంటి స్థాయిలో ఆ కాలి గోళ్ళు కిందకి రాస్తూ ఉంటే ఆ కాలి గోళ్ళు భూమికి తగిలి జ్వాల అనేటువంటిది రేగుతుందట. అటువంటి హ్రీంకార స్వరూపమైనటువంటి సింహము అక్కడ అందరికీ కూడా కనపడింది. దాన్ని చూసి అది ఒక్కసారిగా ఘీంకారం చేసేటప్పటికల్లా ఆ ఎదురుకుండా యుధాజిత్తు సమూహంలో ఉన్నటువంటి సగం సైన్యం అంతా కూడా చెవుల్లోంచి రక్తం వచ్చి కళ్ళల్లోంచి రక్తం వచ్చి సగం సైన్యం చచ్చిపోయి, అంటే 100 అక్షోహిణుల సైన్యంలో 50 అక్షోహిణుల సైన్యం చనిపోయి, ఇంకా మిగిలింది ఎంతమంది ఉన్నారు, 50 అక్షోహిణుల సైన్యం. ఆ అక్షోహిణుల సైన్యం అంతా కూడా ఏం జరిగిందో అర్థం చేసుకుని తామేం చెయ్యాలో వాళ్ళకు అర్థమయ్యేటప్పటికల్లా అది భయమా పారిపోవడమా, ఆ పారిపోవడమా లేదు ఎదుర్కొండా ఉన్నదాన్ని ఎదుర్కోవడమా, వీరమరణమా విజయమా వీరమరణమా అనేటువంటి 2 విషయాల్లో ఎవరికి వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకునే లోపల ఆ తల్లి పైన, సింహం పైన ఇంకొక ఆకారం మెరుపు రూపంలో వచ్చిందట. ఆ మెరుపు రూపంలో వచ్చినటువంటి ఆకారం ఎలా వచ్చింది, ఎర్రనైనటువంటి వస్త్రాలను ధరించి, ఎర్రనైనటువంటి ఆభరణాలను ధరించి, ఆ ముఖమంతా పసుపచ్చని ముద్దగా ఉండి, ఆ పసుపచ్చని ముద్ద మీద ఎర్రనైనటువంటి బొట్టుతో, ఆ బొట్టు పక్కన ఉన్నటువంటి కళ్ళల్లోంచి ఎర్రనైనటువంటి కాంతిని జగత్తులోకి ప్రసరిస్తూ, ఆ ఎర్రనైనటువంటి కాంతిని జగత్తులోకి ప్రసరిస్తూ ఉంటే తన నోటిలో ఉన్నటువంటి ఎర్రనైనటువంటి నాలుకను చాపి ఉగ్రమైనటువంటి స్వరూపాన్ని యుధాజిత్తు వైపుకు ప్రసరింపచేస్తూ తన చేతుల్లో 18 ఎన్ని బాహువులు ఉన్నాయంటే అమ్మవారి 18 ఆ బాహువులతో వచ్చింది అమ్మవారు. ఆ 18 బాహువుల్లో 18 రకాల ఆయుధాలతో వచ్చింది. ఒక చేతిలో ధనుస్సు, బాణాలు, ఖడ్గము, శంఖము, చక్రము, గద, పద్మము, అంకుశము, శూలము, పాసము, దాంతోపాటు ఖట్వాంగము, దాలు, పుర్రె, దాంతోపాటు శఠారి, మధుపాత్ర, దాంతోపాటు జపమాల, ఇన్నింటిని పెట్టుకుని అన్నింటితోనూ అన్ని బాహువులతోనూ ఉన్నటువంటి ఆ స్వరూపం ఒక్కసారిగా శత్రు సైన్యం మీద ప్రహారం చేసింది. ప్రహారం అంటే ఒక్కసారిగా కోపం వచ్చి ఒకవేళ సింహం కనుక వెనకాలకి దూసిందనుకోండి, అంటే ముందుకు పరిగెత్తడానికి కావాల్సినటువంటి శక్తిని, ముందుకు పరిగెత్తాల్సినటువంటి శక్తిని ఒకసారి వెనకాలకి కాలు దూసి ఆ వేగంతో ముందుకు వెళ్తూ ఉంటాం. అలా తల్లి కూడా ఆ సింహంతో పాటు వెనకాలకు ఒక అడుగులా దూసినట్లు చేసి, ఆ దూసినట్లు చేసిన దాంతో వచ్చినటువంటి ధూళిని వాళ్ళ వైపు ప్రహారం చేసేట. ఆ ధూళి కళ్ళల్లో పడి, చెవుల్లో పడి అందరికీ కనపడడం మానేసేట. ఎంతమందికి, 25 అక్షోహిణుల సైన్యం అంతా కూడా కనపడకుండా వినపడకుండా తనూ దిక్కుకు పారిపోయారు. ఇక మిగిలిందంతుంది 25 అక్షోహిణుల సైన్యం మిగిలింది. ఆ 21 అక్షోహిణుల సైన్యాన్ని కూడా ఏం చేసింది తల్లి, నోట్లోంచి ఒక గంభీరమైనటువంటి నాదాన్ని శంఖనాదంతో చేసింది.
శంఖాన్ని ఒక్కసారిగా పూరించేటప్పటికి యుధాజిత్తు మనమడైనటువంటి శత్రుజిత్తు తప్ప మిగతా సైన్యం అంతా నేలరాలిపోయి మొత్తం మందాక్షోహిణుల సైన్యము కూడా ఎలా వచ్చిందో అలాగే మట్టి కరచుని కింద పడిపోయారట. ఇంకా మిగిలిందెవరు? ఇద్దరు, యుధాజిత్తు, శత్రుజిత్తు. వాళ్ళిద్దరు అదృష్టం ఏమిటంటే అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి బాణాల నుంచి ఆవిడ ప్రహారం చేసినటువంటి యుద్ధ విద్య ఏదైతే ఉందో ఆ యుద్ధ విద్యకి ఏ అవయవానికి ఆ అవయవం తెగిపోయి కింద పడిపోయి వీరమరణాన్ని పొందారు. ఆ కాస్త గౌరవం ఎందుకు ఇచ్చింది? వాళ్ళిద్దరూ మరి అసలు ఈ కంత జరిగిన దానికంతా అసలు కారణం వాళ్ళిద్దరే కదా. పోనీ శత్రుజిత్తు తప్పేమీ లేదనుకుందాం, కనీసం యుధాజిత్తుదైతే మొత్తం తప్పే కదా. మరి ఆయనకు కూడా ఇంత చక్కటి మరణం, ఎలాంటి మరణం? అమ్మ చేతిలో చచ్చిపోయేటువంటి అవకాశం, అది మామూలు అవకాశం కాదు. మరి అంత పెద్ద కృపను ఎందుకు వర్షించింది తల్లి? ఏ అరుపుకో ఏ దీనికో వాళ్ళు కూడా చచ్చిపోవచ్చు కదా, ఎందుకు తన చేతితో చచ్చిపోయేటువంటి అవకాశం ఇచ్చిందయ్యా అని జాతిగా ఆలోచిస్తే తనకి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి సుదర్శనుడు ఈరోజు దాకా ఎప్పుడు కూడా వాళ్ళని తన శత్రువు అనుకోకుండా వాళ్ళు తన బంధువులనే అనుకుంటున్నారు. ఆ పిల్లవాడి మనసులో ఉన్నటువంటి వారి పట్ల భావం ఏదైతే ఉంటుందో ఆ భావానికి ఆవిడ కూడా మర్యాదపూర్వకమైనటువంటి మరణాన్ని వాళ్ళకి ఇచ్చింది. తల్లి ఎలా ఉంటుందో, ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో చూడండి. మన భావాన్ని అనుసరించి ఎవరిని ఎలా తల్లి చూస్తుందో చూడండి. అంటే ఒక ఇంట్లో కొన్ని బంధువర్గాలకి సంబంధించిన మానసిక స్థితిగతుల్లో ఒక్కడు ఆధ్యాత్మిక చింతనతో బ్రహ్మ పదార్థాన్ని సర్వత్రా చూడగలిగిన ఆ బంధువర్గాన్నంతటినీ అమ్మవారు రక్షిస్తూనే ఉంటుంది. అది మరణమైనా ఇంకోటైనా అందరికీ అనుగ్రహాన్నే వర్షింపజేస్తుంది. అది కథ ద్వారా మనం తెలుసుకుంటూ ఉందా. అమ్మ తన చేతులతో చంపేసింది. తన చేతులతో చంపేసకపోతే ఇద్దరు వీరమరణాన్ని పొందారు. అక్కడికి మొత్తం జయ ధ్వానాలు జరిగాయి. ఎక్కడైతే ఈ విషయం అంతా జరిగిందో అక్కడంతా చక్కగా ఆ ఆకాశతత్వంలోకి మొత్తం సురులందరూ దేవతలందరూ కూడా వచ్చారు, పూల వర్షాన్ని కురిపించారు. ఆ తల్లి శాంతతని పొంది ఈ లోపల సుదర్శనుడి యొక్క మామగారు ఎవరైనా సుబాహు అనబడేటువంటి వాడు ముందుకొచ్చాడు. అమ్మ, నా అల్లుడైనటువంటి వాడి అనుగ్రహంతో నీ యొక్క సాకార సగుణ స్వరూపాన్ని చూడగలిగేటువంటి అదృష్టం మా అందరికీ కదా. అంతే కదా, విడిగా మేము ఎవరం కూడా తపస్సు చేయలా. నా ఒక్క అల్లుడు చేసినటువంటి తపస్సు అనుగుణంగా మా అందరికీ కూడా నీ యొక్క స్వరూప లావణ్యాన్ని అనుభవించేటువంటి అదృష్టం కలిగింది. ఇది ఈ జన్మ సుకృతం కాదు తల్లి, ఎన్నో జన్మలలో ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. ఇన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యమంతా ఈ జన్మకి రాశీభూతంగా వస్తే ఆ రాశీభూతమైనటువంటి పుణ్యమంతా కూడా నీ రూపంగా మాకు దర్శనాన్ని ఇస్తుంది. అటువంటి దర్శనాన్ని చేసుకున్న తర్వాత ఇంకా ఈ కళ్ళతో కానీ శరీరంతో కానీ ఇంకేది అనుభవించాలని కానీ ఇంకేది దేన్ని చూడాలని కానీ మాలోకి ఆలోచన కోరిక రావట్లేదు. నువ్వు తప్ప అన్యమైన ఏదేన్ని కూడా మా ఇంద్రియాలు కోరుకోవట్లేదు. కనుక ఇటువంటి అద్భుత స్థితిని మాకందరికీ అనుగ్రహించినటువంటి నీకు దండ ప్రణామాలు అని సాష్టాంగ ప్రణామం చేసేసి అంబని గురించినటువంటి స్తోత్రం చేశాట. సుబాహు చేసినటువంటి స్తోత్రం విశేషమైనటువంటి స్తోత్రం. ఇంకా ఇలా చూస్తే మూలమంత్రంగా మొత్తం దేవీ భాగవతాన్ని ఒక్కొక్కళ్ళు ఏ తత్వంగా అమ్మవారిని స్వీకరించారో, ఎటువంటి అనుభూతులు అమ్మవారి ద్వారా పొందారో ఆ అనుభూతులన్నింటినీ ఒక్కొక్క స్తోత్రం చేసే ప్రతి కథలోనూ కనీస పక్షంలో 3-4 స్తోత్రాలు ఉంటాయి. ఆ స్తోత్రాలన్నీ కూడా నిజంగా దేవీ భాగవతాన్ని తీసుకుని దాని గురించి విచారణ చేసి ఒక పెద్ద దాని ఏమంటారు ఒక పరిశోధన కనుక చేసినట్లయితే, ఒక ఫైల్ కనుక తయారు చేస్తే నిజంగా దేవీ భాగవతంలో మనకి కనీస పక్షంలో 1000 స్తోత్రాలకి తక్కువ కాకుండా స్తోత్రాలు వస్తాయి. ఆ స్తోత్రాలన్నింటినీ కనుక రాసి పెట్టుకోగలిగి వాటిని నిరంతరం కనీసం రోజుకో స్తోత్రం కింద పఠించకుండా మనకి తెలియకుండా 3.5 సంవత్సరాల కాలం విభిన్నమైనటువంటి స్తోత్రాలు చదువుతూ రోజు గడిచిపోతూ ఉంటుంది. ఈ స్తోత్రాలు ఇలా ఉంటే ఇంకా 17-18 పురాణాలు భాగవంతంతో కలుపుకుని కృష్ణ భాగవంతంతో కలుపుకున్నటువంటి స్వరూపం వ్యాస భగవాన్ కృతమైనటువంటివన్నీ కూడా పురాణాలు ఇతిహాసాల దగ్గర పెట్టుకుంటే ఇంకో 18 పురాణాలు ఓపెన్ చేస్తే దాదాపుగా 50,000 స్తోత్రాలు ఉంటాయట. రోజుకొక స్తోత్రం చదివితే 50 ఏళ్ల వయస్సు వెళ్ళిపో తెలియకుండా. అమ్మవారి పాదాలు పట్టుకుని రోజుకో స్తోత్రం చదివితే ఇప్పుడు ఏమైంది? నీకు తెలియకుండా అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా రోజు ఒక నూతన స్వరూపంగా అమ్మవారిని దర్శిస్తూ 50 ఏళ్ల జీవితం వెళ్ళిపోయింది. ఆ 50 ఏళ్ల జీవితం తపస్సుగా చేస్తే మిగతా 50 ఏళ్ల జీవితం ఆ తపస్సుకు ఫలంగా ఆనందాన్ని ఇస్తూ జరిగిపోతూ ఉంటుంది. అది అమ్మవారి యొక్క అద్భుత అనుగ్రహం అంటే ఇలా ఉంది.
ఇలా ఇన్ని స్తోత్రాలు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? మనందరం అనుకున్నాం వేదవ్యాసుల వారు మనకి పురాణాలు ఇచ్చారనుకున్నాం. కానీ వేదవ్యాసుల వారికి పురాణాలన్నీ కూడా ఒక క్రోడీకరించినటువంటి సత్వంలో మొత్తం యుగాలన్నిటికీ కూడా అందరూ చదువుకునే వీలుగా ఇవ్వబోయానికి ఇచ్చింది ఎవరు? నారద మహర్షి. ఆ నారద మహర్షికి ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి ఇచ్చింది ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి. ఆ వేద స్వరూపంగా ఈ విషయాలన్నీ కూడా అనుగ్రహింపబడ్డాయి. కనుక ఏ వేదం అయితే మొత్తం అనంతమైనటువంటిదిగా ప్రశ్నింపబడుతూ ఉంటుందో ఆ అనంతమైనటువంటి వేదం నుంచి ఇన్ని రకాల పురాణాలు బహిర్గతమై ఆ పురాణాలన్నిటినీ కూడా అన్ని యుగాల్లో అన్ని రకాలైనటువంటి మనుషులు, అన్ని రకాల కులాల వాళ్ళు, వర్ణాల వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా శ్రద్ధాళువులే ఒకవేళ చదువుకున్నట్లయితే అందరి జీవితాలను ఉద్ధరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రమే ఈ పురాణ ఇతిహాసాలు. వ్యాస భగవానుడు మనకి ఇచ్చినటువంటి రచనలు. కనుక వీటన్నింటికి ఏం చేయాలి? ప్రణమిల్లాలి తప్ప ఈ పురాణం గొప్పది, ఆ పురాణం తక్కువది, అబ్బాయి ఇది ఆనందాన్ని ఇస్తుంది, ఇంకోటి ఆనందాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదని నువ్వు అనుకుంటున్నావు అంటే దాని గురించినటువంటి సరైనటువంటి అవగాహన నీకు లేదు అని అర్థం. కనుక అవగాహన పెంచుకోగలిగితే, జ్ఞానాన్ని విశదీకరించుకోగలిగితే, గురువుల ద్వారా ఏది ఎలాంటిది అనేటువంటి ఒక అనుభవాన్ని వారి యొక్క మాటల్లో మనం స్వీకరించగలిగితే ప్రతి పురాణము ఒక అద్భుతమైనటువంటి చింతామణియే. ఈ చింతామణులు అనిపించేటువంటి ప్రతి పురాణాన్ని మనం అమ్మవారి అనుగ్రహంగా స్వీకరించగలిగితే ఈ 18 పురాణాలని కనుక అమ్మవారి 9 మెట్లగాను, అమ్మవారి యొక్క పంచబ్రహ్మాసన స్థితస్వరూపంగాను, అమ్మవారి యొక్క 4 గోడలు, ఆకాశము, భూమి అనేటువంటి తత్వాలుగా తీసుకుంటే ఈ 18 పురాణాలు అమ్మవారి యొక్క చింతామణి గృహమే. ఇంకా అంతకుమించి ఇంకేముంది? ఇప్పుడు అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మళ్ళీ మనం ఆవిష్కరించుకున్నామా లేదా? ఈ 18 పురాణాలు కలిపితేనే అమ్మ యొక్క సాకార సగుణ స్వరూపం ఏదైతే సుధాసింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోకోవనవతి చింతామణి గృహే శివాకారే మంచే శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందల హరీన్. అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ 18 పురాణాలని అమ్మవారి దగ్గరికి మనం తీసుకెళ్ళేటువంటి సాధనాలుగా కనుక మనం స్వీకరించగలిగినట్లయితే అమ్మవారి 18 పురాణాలు చదివిన తర్వాత మనకు జరిగేటువంటిది ఏమైనా ఉంది అంటే అమ్మవారి యొక్క సగుణ నిర్గుణ స్వరూప దర్శన వైభవమే మిగులుతుంది. అటువంటి వైభవాన్ని పొందినటువంటి ప్రతి జీవుడు సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాడిగా మిగిలిపోతాడు. అది అనుగ్రహం అంటే, అది అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రచన అంటే. ఇటువంటి రచనలన్నీ మనకి ఇచ్చినటువంటి వేదవ్యాస మహర్షికి నమస్కరించుకుంటూ మళ్ళీ ఈ విభాగంలోకి వస్తే, నేను పరమేశ్వరుడు ఒక్కటే. ఇదంతా ఎవరు చెప్తున్నారు? అమ్మవారు చెప్తారు. ఎవరు మాట్లాడిన తర్వాత చెప్తుంది? ఆ సుబాహువు అత్యంత ఆనందాతిరేకాలతో అమ్మవారి ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసేసాట. అమ్మ, నీ యొక్క రూపాన్ని చూడడము, నిన్ను గ్రహించడం, నిన్ను తెలుసుకోవడం, అసలు నువ్వు మా ఎదురుకుండా ఇలా ఉన్నావనేటువంటి విషయంకే మళ్ళీ శరీరం కానీ ఇంద్రియాలు కానీ ఏవి కూడా చేతావస్థలోకి లేవు. అన్నీ కూడా మ్రాన్పడిపోయింది. అంటే నీలో లయమైపోయినాయి. ఏది నువ్వు ఇచ్చావో ఆ అహంకారాలన్నీ నీలోకి వెళ్ళిపోయేప్పటికి ఇక్కడ ఉన్నవాడేవాడు ఇప్పుడు బ్రహ్మముగా ఉన్నాడు. ఈ బ్రహ్మము మరొక బ్రహ్మాన్ని చూస్తోంది. 2 బ్రహ్మములు ఎదురుకుండా ఉండేటప్పటికి ఏమైంది? అద్భుతమైనటువంటి దర్శనం జరుగుతోంది తల్లి అని సాష్టాంగ దండ ప్రణామం చేసేసాట. ఆ దండ ప్రణామాన్ని స్వీకరించినటువంటి తల్లి ఏం చేసింది? వెంటనే తన నోరు విప్పి అనుగ్రహ భాష్యాన్ని చేస్తాం. అయ్యా, నేను పరమేశ్వరుడు ఒక్కటే. ఇది అవిముక్త క్షేత్రం. కాశీ ఎలాంటిది? అవిముక్త క్షేత్రం. ఇందులో నేను నిరంతరం ఉంటాను. కాశీరాజు కదా ఇప్పుడు తనకి నమస్కారం చేసింది. ఆయన అడిగాడు, అమ్మ, ఈ రూపం దేన్నైతే నేను చూశాను, ఈ రూపము నిరంతరం నా దగ్గరే ఉండాలనేటువంటి కోరిక వస్తుంది. ఈ రూపం చూసిన తర్వాత ఇంకే రూపాన్ని గ్రహించాలనేటువంటి కోరిక నాలో కలగట్లేదు. కనుక నా క్షేత్రంలో, నా రాజ్యంలో నిరంతరం ఈ రూపంతో ఉండి మమ్మల్ని అందరినీ అనుగ్రహించమ్మా అని అడిగట. అనుగ్రహించమ్మా అనేటప్పటికీ నువ్వు నా దగ్గర ఉండు తల్లి, ఎప్పుడు నా దగ్గర ఉండిపో, నువ్వు వస్తూ ఉండాలని కాదు, ఉండిపో అని అడుగుతున్నాడు. ఆడపిల్లనైనా మనం ఏమంటాం? అమ్మ, వస్తూ ఉండు తల్లి, కాస్త ఎక్కువగా రామ్మ, మరి వారానికి ఒకసారో నెలకోసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో కాదు, ఎవరు ఉండేటువంటి స్థితిగతుల్ని బట్టి వాళ్ళు వస్తూ ఉండు తల్లి, కాస్త నువ్వు వస్తూ ఉంటే మనసుకు బాగుంటుంది, మరీ దిగులుగా అనిపిస్తుంది అంట. ఇక్కడ అమ్మని ఏం చెప్తున్నాడు సుబాహువు? అమ్మ, అసలు నువ్వు ఎక్కడికో వెళ్ళడం కాదు, అసలు మా దగ్గర ఉండిపో అన్నాడు. ఈ మా దగ్గర ఉండిపోని ఎవరెవరైతే అడుగుతారో అప్పుడప్పుడల్లా అమ్మ అద్భుతమైనటువంటి క్షేత్ర దర్శనాన్ని చేయిస్తూ ఇలాగే అడిగింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, భండాసుర వధ తర్వాత ఇక్కడే ఉండిపో అని జగత్తులన్నింటికి సంబంధించిన బ్రహ్మలు, విష్ణువులు, శివులు, మహర్షులు, కింపురుషులు, మునులు, యక్షులు, కిన్నరులు అందరూ అడిగితే అమ్మవారు ఈ శ్వేతవరాహ కల్పంలో ఉన్నటువంటి
ఈ క్షేత్రంలో 18 చోట్ల తన యొక్క వైభవాన్ని నిక్షిప్తం చేసి వీళ్ళందరినీ తీసుకుని మణిద్వీపానికి వెళ్ళి తన యొక్క అద్భుతమైనటువంటి వైభవాన్ని అంతటిని కూడా చూపించింది. ఆ వైభవాన్ని చూపించినటువంటి వారందరూ జగత్తుకే కళ్యాణకారకులైనారు. వారు కళ్యాణ స్వరూపులై నిరంతరం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేసుకునేటువంటి అదృష్టాన్ని పొందారు. వారి ద్వారా జగత్తంతా కూడా ఆ స్తోత్రాల్ని అనుభవించేటువంటి స్థితికి వచ్చేసింది. ఇవాళ మళ్ళీ కాశీరాజు అనేటువంటి సుబాహు అమ్మవారిని అదే ప్రశ్న అదే కోరిక కోరుతున్నారు. అమ్మ నాతో ఉండిపో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, స్థిరంగా నా దగ్గర ఉండిపోమా, నా రాజ్యంలో ఉండిపో అన్నారు. ఆ రాజ్యాన్ని ఉండిపోనగానే అసలే ఆ రాజ్యం ఎలాంటిది, తన భర్త యొక్క స్థానం అది. కాశీ అవిముక్త క్షేత్రం, ఇది నా భర్త యొక్క స్థానం. పైగా ఈ పరమేశ్వరుడు నేను ఇద్దరం కూడా 2 విభిన్న స్వరూపాలుగా కనపడతాం అంతవరకే, కానీ ఇద్దరం కలిస్తే ఒకటే. మేమిద్దరం కూడా నిరంతరం ఇక్కడ ఉండేటువంటి ప్రయత్నాన్ని ఇష్టపడుతూ ఉంటాం. ఆయన ఎప్పుడూ స్థిరంగా ఇక్కడే ఉంటాడు. ఆయన ఉన్న చోట నేను ఉండకుండా ఉండను కదా, కనుక నేను ఎప్పుడు ఇక్కడ ఉంటాను. కానీ నేను ఉన్నాననేటువంటి అనుభవం మీకు తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు నన్ను అక్కడ ఉండమన్నావు తప్ప, కనుక నేను ఎక్కడెక్కడ ఏ రూపాయో ఉంటానో నీకు చెప్తాను, జాగ్రత్తగా పట్టుకో. కాశీ క్షేత్రంలో ఈ జగదంబికను మనం ఎక్కడెక్కడ దర్శించగలం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే, విశ్వేశ్వరుడు పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ కానీ విశాలాక్షి కానీ ఈ 2 స్వరూపాలు నావే. దాంతోపాటుగా అంబికా క్షేత్రం అని విశేషంగా కాశీ క్షేత్రంలో ఒక క్షేత్రం ఉంది. ఆ అంబికా క్షేత్రంలో నేను ఈ స్వరూపంతో, ఏ స్వరూపం అయితే మిమ్మల్ని అందరినీ స్వరూపంతో అయితే అనుగ్రహించానో ఆ స్వరూపం ఎలా సింహారూఢగా ఉంటుంది. ఆ సింహారూఢగా ఉండి ఆ తల్లి, సింహం మీద కూర్చున్నటువంటి తల్లి ఎర్రనైనటువంటి వస్త్రధారణతోనూ, ఎర్రనైనటువంటి ఆభరణాలతోనూ, ఎర్రనైనటువంటి కళ్ళతోనూ, నాలుగతోనూ కూడా, అది మనం చూడడానికి తామసిక స్వరూపం అనుకుంటాం, కాదు కాదు, అత్యంత సాత్విక స్వరూపంతో కాశీలో ఉందిట, కూడా ప్రతిష్ఠింపబడి ఉందిట. కనుక అది అంబికా స్వరూపంతో మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్రాహ్మీ శక్తిగా అనుగ్రహిస్తూ ఉంటాను. కనుక ఆ బ్రాహ్మీ శక్తిగా సరస్వతిగా, వైష్ణవీ శక్తి పేరుతో బిందుమాధవుని భార్యగా ఎన్ని స్వరూపాలు చూపిస్తుందో చూడండి. అలాగే మహాకాళీ శక్తిగా, మాహేశ్వరిగా, విశాలాక్షి స్వరూపంగా, ఆ విశాలాక్షి మాహేశ్వరి స్వరూపం, ఆ మాహేశ్వరి స్వరూపంగా, అన్నపూర్ణాంబగా, ఈ 3 కలిపినటువంటి స్వరూపంగా నేను నిరంతరము కూడా కాశీలో నిత్యము మీ అందరి పూజలు కూడా అందుకుంటూ ఉంటాను. కనుక ఈ సుదర్శనుడు యావజ్జీవితము కూడా ఏ క్లీంకారాన్ని అయితే పట్టుకున్నాడో ఆ క్లీం అనేటువంటి బీజాక్షరంతో నాకు చేసినటువంటి తపస్సు ఏదైతే ఉంటుందో దానికి ఫలంగా భార్యతో నిరంతర సుఖాన్ని అనుభవిస్తాడు, వంశాన్ని వృద్ధి చేసుకుంటాడు, చివరికి రాజ్యాన్ని చక్కగా ధర్మబద్ధంగా పాలించి అవసాన దశలో, అంటే శరీరం పడిపోవాలి, ఇంక చాలు, ఇంక శరీరానికి ఇంక మన శ్రమను ఇవ్వకూడదు అనేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు వచ్చినాలో ఐక్యమైపోతాడు. అటువంటి అనుగ్రహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ఈ సుదర్శనుడికి ఇంత అనుగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది మీ అందరికీ అనిపిస్తోంది కదా. ఈ సుదర్శనుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి అని అందరూ ముందుకు వచ్చారు. అబ్బా, సుదర్శనుడు ఏం చేశాడు, ఈ బీజాక్షరం ఆయన దాకా వెళ్ళింది, ఎంత సాత్వికంగా ఉన్నవాడు పిల్లవాడు, ఇలాంటి జన్మ రావాలంటే ఏం చేయాలి అందరికీ అనిపిస్తాం. దీనికి 15 జన్మల పూర్వము సుదర్శనుడు ఒక వర్తకుడు, అంటే వైశ్యుడిగా ఉన్నటువంటి వాడు, విశేషంగా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ఐశ్వర్యంతో పాటు ధార్మికతని కూడా కలిగి ఉన్నటువంటి వాడు. ఐశ్వర్యానికి ఎప్పుడైతే ధార్మికత తోడైందో సాత్వికమైనటువంటి గుణ సంపదం జగత్తుని అలరిస్తూ ఉంటుంది. కనుక ఆ జన్మలో ఈ సుదర్శనుడు ఏం చేశాడు, తనకున్నటువంటి ఐశ్వర్యంతో ఈ గుడులను, చక్కగా దేవాలయాలను ఎంచుకుని తనకున్నటువంటి సంపదనంతా కూడా వెచ్చించి ఈ వ్యాసకృతమైనటువంటి 18 పురాణాలను నిరంతరం ప్రవచనం చేయిస్తూ ఉండేవాడట. తన డబ్బులు తాను ఖర్చు పెడుతూ ప్రవచనాలు చేయిస్తూ ఉండేవాడట. 10 మంది వస్తూ ఉంటారు, ఆ 10 మంది 100 మంది అవుతారు. ఆ 100 మందికి చక్కగా తీర్థప్రసాదాలు ఏర్పాటు చేస్తూ ఉండేవాట. వచ్చి ప్రవచనం చెప్పినటువంటి ఆయనకి చక్కగా సత్కారాలు చేస్తూ ఉండేవాట, గురుదక్షిణ సమర్పిస్తూ ఉండేవాట, పట్టు పీతాంబరాలు సమర్పిస్తూ ఉండేవాట. తన ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు చక్కగా సంతర్పణలు, అంటే అన్నప్రసాద వితరణను చేస్తూ ఉండేవాట. వీటన్నింటికి మెచ్చి ఈనాడు సుదర్శనులుగా ఈ జన్మనిచ్చాను. చూడ్డానికి బాహ్యానికి పుట్టినప్పటి నుంచి కూడా దురదృష్టాన్ని అనుభవించినటువంటి వాడిగా కనపడ్డాడు. కానీ ఆ దురదృష్టం ఇవాళ ఏమైంది, అదృష్టవంతుడిగా కాదు, తానొక్కడు అదృష్టవంతుడు కాదు, మొత్తం ఆ అయోధ్య వంశంలో పుట్టినటువంటి వారు ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు కూడా ఈ సుదర్శనుని వల్ల అందరూ కూడా ఉద్ధరింపబడిపోయారు. దాంతోపాటు ఏ కుటుంబంలోంచి అయితే భార్యని తీసుకొచ్చుకున్నాడో ఆ కుటుంబాన్ని కూడా ఉద్ధరించేశాడు.
ఉద్ధరించినటువంటి ఈ సుదర్శనుడికి సర్వమంగళాలు కలుగుగాక అని అమ్మ అనుగ్రహంతో అనుగ్రహించేశారు. ఈ తల్లిని ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళందరూ కాశీనగరం నుంచి ప్రయాణం అయ్యారు. ఇంకొక కోసు దూరంలో భరద్వాజముని ఆశ్రమం దగ్గరలో ఉన్నారు. ఈ భరద్వాజముని మహర్షి ఆశ్రమం దగ్గర ఇన్ని రకాల యుద్ధాలన్నీ కూడా జరిగిపోయినాయి. భరద్వాజ ఆశ్రమంలో ఉన్నటువంటి భరద్వాజ మహర్షి కూడా బయటకు వచ్చారు. అంబ దర్శనాన్ని చేసుకున్నాడు. నాయన నీ వల్ల నాకు కూడా ఆ దర్శనాన్ని దర్శించుకునేటువంటి అవకాశం దొరికిందని సుదర్శనుడిని ఆశీర్వదించాడు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏమడిగారు, అమ్మ మాతో ఉండిపో అన్నారు కదా, కనుక మాతో ఉండిపో అంటే ఇప్పుడు ఏం చేయాలి, అమ్మవారు సుదర్శనుడితో పాటుగా ఆయన రాజ్యమైనటువంటి అయోధ్య నగరానికి ఇప్పుడు వెళ్ళాలి. వీళ్ళందరితో పాటు పయనమై చక్కగా ఆవిడ కూడా చక్కగా అయోధ్య నగరానికి వెళ్ళిందిట. అయోధ్య నగరానికి వెళ్ళగానే ముందు సుదర్శనుడు ఏం చేశాడు, అమ్మ ముందు గబగబా మంత్రులందరూ అయ్యో మహారాజు గారు వచ్చారు, అందరూ ఓడిపోయారు, యుధాజిత్ చచ్చిపోయాడు, శత్రుజిత్ చచ్చిపోయాడు, అందరికీ తెలిసిపోయింది. ఈయనకు తగినట్టుగా మొత్తం రాజ్యానంతా కడిగించి శుభ్రం చేసి మళ్ళీ కొత్త రాజుగారు వస్తున్నారు కనుక మొత్తం సింహాసనంతా రెడీ చేసి ఛత్రపతి ఆధిపత్యాన్ని ఆయనకి ఇవ్వడానికి కావలసినటువంటి సుముహూర్తాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సుముహూర్తంలో ఒక కిరీటాన్ని ఏర్పాటు చేసి రాగానే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాభిషేక్షుని చేయాలి అనేటువంటి కోరికతో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారట. వాళ్ళందరికీ చెప్పాడు, ఇప్పుడే కాదు, నేను రాజ్యాన్ని నా హస్తగతం చేసుకోవాలనేటువంటి కోరికతో నేను రాలేదు. ఇది మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇల్లు, ఇది నా రాజ్యం, మా ఇల్లు ఇదంతా కూడా. ఆ ఇంటిని ఇన్నేళ్ల తర్వాత చూడగలిగేటువంటి అదృష్టం నాకు వచ్చింది. నా తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలన్నా, నా రాజ్య ప్రజల యొక్క రుణాన్ని నేను తీర్చుకోవాలన్నా ముందు ఈ రాజ్యం మీద ఉన్నటువంటి సింహాసన భారాన్ని నెత్తి మీద పెట్టుకునే కన్నా పూర్వమే ముందు నాకు ఇంత అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి ఈ తల్లికి ఒక ఆలయాన్ని కట్టించాలి. కనుక ఆ తల్లికి ఏం చెప్పాడు, అమ్మ ఇక్కడ ఉండిపోను అన్నాడు. ఆ తల్లి ఏ రూపంతో అయితే వచ్చిందో ఆ రూపంలో అక్కడ విగ్రహ స్వరూపంగా ఉండిపోయి, ఆ విగ్రహంలో మొట్టమొదటి స్థితి ఏమిటి, పరా. మనం 4 స్థితులు అమ్మవారిది చెప్పుకుంటూ ఉంటాం, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అందులో పరా అనేటువంటిది ఏమిటి, సృష్టి రచన కార్యక్రమంలో మొట్టమొదటి పరా అనేటువంటి శక్తి మొత్తం రాళ్ళు రప్పలుగా మొత్తం జగత్తంతా కూడా విస్తరించిందట. ఆ జగత్తంతా మొట్టమొదటి పరాస్వరూపంగా జగత్తుగా విస్తరించింది. ఆ పరాగా రాళ్ళు, కొండలు, పర్వతాలు, మహాపర్వతాలు, ఆ తర్వాత ఇసుక, ఇవన్నీ కూడా రాళ్ళకి ఇంకా చిన్న స్థాయి, ఇవన్నీ కూడా ముందు జగత్తులో ఏర్పడ్డాయట. అందుకనే ఏ గుళ్ళోకి వెళ్ళి మన లోపల ఉన్నటువంటి అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్టుని చూసినా అవన్నీ ఏ వస్తువుతో చేపడతాయి, రాయితోనే చేపడతాయి. లోహంతో కన్నా రాయితో చేపడతాయి. పైన లోహపు తొడుగులు దొరకబడతాయి. కనుక ఏ స్వరూపమైన అమ్మవారి స్వరూపం మూల స్వరూపం ఏదైతే ఉందో అది పరా, అందుకనే అది పరబ్రహ్మమైంది. అర్థమైందా? అది పరబ్రహ్మం అని ఎందుకుంటున్నాం, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి అమ్మవారి యొక్క 4 ప్రకృతి తత్వాలలో మొట్టమొదటి రూపం పరా. అదే రాళ్ళు, రప్పలు, కొండలు, పర్వతాలు, మహాపర్వతాలు, అగ్నిగోళాలు ఏవన్నా అనుకో అవన్నీ రాయి రూపంలో ఉంటాయి. ఆ రాయి తర్వాత ఆ రాళ్ళు ఏం చేశాక ఒకదానితో ఒకటి రాపిడి చేసుకుంటూ 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 సృష్టి ముందుకు వెళ్ళిందిట. పశ్యంతి, పశ్యంతి అంటే అర్థం ఏమిటి, ఆ రాళ్లల్లోంచి చిన్న 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 చెట్టు పుట్టిందిట. ఆ రాపిడిలోంచి ఒక మెరుపు మెరిసిందిట. ఆ మెరుపులోంచి బీజం మొదలైందిట. బీజంలోంచి చెట్టు మొదలైంది. ఆ చెట్టు అనంతమైనటువంటి అరణ్యంగా మారిందిట. అందులో పొదలు ఉన్నాయట, పాకే ఉన్నాయట. దాంతోపాటు రకరకాల ఫల సంపదన ఇచ్చేవి, పుష్ప సంపదన ఇచ్చేవి అన్నీ కూడా తాము విస్తరింపు చేసుకుంటూ వెళ్ళాయట. రెండవది పశ్యంతి, వృక్ష సంపద అంతా కూడా. ఆ వృక్ష సంపద వచ్చిన తర్వాత అందులోంచి శబ్దం విడుదలైంది. ఆ వృక్ష సంపదలో ఆకులు, తడి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తడిలోంచి తర్వాత మధ్యమాగా పుట్టింది పురుగు. 8 కాళ్ళవి, 16 కాళ్ళవి, 18 కాళ్ళవి, అసలు కాళ్ళు లేనివి, రెక్కలున్నవి, రెక్కలు లేనివి, పరిగెత్తగలిగినవి, పరిగెత్తలేనివి, ఇవన్నీ కూడా ఏర్పాటైతూ వచ్చేట. జీవులు పుట్టాయి. అదంతా మధ్యమా స్వరూపంగా ఉన్నాయి. అందులో అతి ఉత్కృష్టమైనటువంటి జన్మ మధ్యమ అనేటువంటి స్వరూపంలో గోమాత. ఆ గోమాత జన్మని పొందిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి, వైఖరి, మాట్లాడగలిగేటువంటి 2 కాళ్ళు, 2 చేతులు, సప్తధాతుయుక్త దేహము, దాంతోపాటు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, అహంకారము, చిత్తము అనబడేటువంటి ఈ అద్భుతమైనటువంటి దేహం ఏర్పాటైంది. ఇది చేయగలిగింది ఏమిటి, బుద్ధితో ఆలోచించడం, మనస్సుతో నిక్షిప్తం చేసుకోవడం, దాంతోపాటు ఇంద్రియ సంపదని చక్కగా వాడుకుంటూ ఉండడం, దాంతోపాటు చిత్తాన్ని, అహంకారాన్ని కూడా ఎక్కడ కావాలో అక్కడల్లా కూడా దాని యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ వాళ్ళల్లో కలిగినటువంటి ప్రతిభావాన్ని బయటికి వ్యక్తీకరించగలిగేటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటివి వైఖరి స్వరూపాలు. అదే మనందరి స్వరూపం.
పరాపశ్యంతి మధ్యమ వైఖరి అంటే ఈ 4 తత్వాలుగా జగత్తులోకి వచ్చినటువంటి తల్లికి మనందరం కూడా ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే చెట్టు నుంచి పూసినటువంటి పూలను తీసుకుంటాం, కాయల్ని తీసుకుంటాం. అందరూ ఎగతాళిగా అంటారు, హిందువులు మొత్తం అన్నిటినీ దేన్ని వదలరా బాబు, ఏదైనా పండగ వచ్చిందంటే రోడ్లని ఖరాబ్ చేసి పడేస్తారు. ఎక్కడ చూసిన ఆకులు అలములు అంటే ఇవన్నీ మా అమ్మవారి స్వరూపమే. అమ్మని మేము యథాప్రకారంగా వాడుకొని ప్రకృతితో ప్రకృతి పూజన చేస్తూ ఉంటాం. అంతే తప్ప దీనికోసం ఇంకొక వస్తువుని తయారు చేసుకుని దాంతో అమ్మవారిని కొనవాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ప్రకృతిని యథాశక్తి ప్రకృతితోనే కొలుస్తూ ఉంటాం. మేమందరం కూడా రాళ్ళని పూజిస్తాం, అందుకే చెట్లని పూజిస్తాం, అందుకునే జీవరాశుల్ని పూజిస్తాం, అందుకునే జగత్తులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పరస్వరూపమే అని సువాసినులుగా, దంపతి పూజల్లాగా, బాలగా, కుమారిగా అమ్మని ఎలా పడితే అలా, ఎప్పుడు ఎలా మనసు రమిస్తే అలా అలా పూజిస్తూ ఉంటాం. అంటే ఈ 4 స్వరూపాలకి అమ్మ ఎప్పుడు కేటాయించిందో, కాలాన్ని విశేషంగా కేటాయించిందో ఆయా సమయాల్లో వీటన్నింటి పూజ చేస్తాం. అవునా కదా? ధాత్రి పూజ చేస్తాం, రావి చెట్టు పూజ చేస్తాం, వేప చెట్టు పూజ చేస్తాం, తులసి చెట్టు పూజ చేసుకుంటాం. ఇంకా చెయ్యందంటూ ఏముంది? ఏది మంచి, ఏది చెట్టు, ఏది చెడు కాదు. అసలు నిజంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రతి చెట్టుకి కూడా పసుపు రాసి కాళ్ళకి దండం పెట్టి, అమ్మ నీ వల్ల నీరంతా కూడా ఒక చోటుకి చేరాలి, నీ వల్ల మలయమారుతం చక్కగా వీగాలి. అలాగే పర్వతాల దగ్గరికి వెళ్ళి పర్వత పూజలు చేస్తూ ఉంటాం. అది మనం అరుణాచలం అవ్వచ్చు, ఇంకో గోవర్ధనగిరి అవ్వచ్చు, ఇంకో గిరి అవ్వచ్చు, ఏ గిరన్నా అవ్వచ్చు, కైలాసం కావచ్చు. అన్ని రాళ్ళకి రప్పలకి నమస్కారం చేస్తాం. ఈ రాళ్ళకి రప్పలకి పర్వతాలకి నమస్కారం చేయడం ఎందుకు? ఇప్పుడు పర్వతాలు తొలిచేసే వాళ్ళు వచ్చారు. ఆ పర్వతాలు తొలుస్తున్నాము అంటే వాతావరణం సమతుల్యాన్ని కోల్పోతుంది అని అర్థం. వాతావరణాన్ని సమతుల్యతని కోల్పోయేలా చేసేవాడెవడు? రాక్షసుడు ఒక్కడే. ఎవడైనా పర్వతాల్ని తొలుస్తున్నాడు అంటే వాడు రాక్షస సమూహానికి చెందినవాడని అర్థం. పర్వతాలు ఏం చేస్తాయి? వచ్చేటువంటి మలయమారుతంతో కూడుకున్నటువంటి గాలుల్ని ఆపి దాన్ని మేఘంగా పంపిస్తూ ఉంటాయి. ఆ మలయమారుతం అనేటువంటిది ఆగితేనే ఋతుపవనాలు మొదలవుతాయి. ఆ ఋతుపవనాల నుంచి వర్షాలు కురుస్తాయి. వర్షం సస్యశ్యామలంగా కురిస్తేనే పంటలు పండుతాయి. పంటలు పండితేనే ఆహారం నోట్లోకి వస్తుంది. ప్రతి వస్తువు, ప్రతి విషయము జగత్తులో అంబిక అనుగ్రహంతో వచ్చిందంతా కూడా జీవుల్ని ఉద్ధరించడానికే తప్ప అన్యమైనటువంటిది ఏది కాదు. ఏది వ్యర్థము కాదు ప్రపంచంలో. ప్రకృతిలో అటువంటి ప్రకృతి స్వరూపంగా తాను ఉంటూ జగత్తునంతటిని ఇందులో నేను ఉన్నాను, ఇలా నీకు ఉపయోగపడుతున్నాను, నన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనేటువంటి తత్వాన్ని తనలోనే ఉంచుకుని ఎవరు తనని ఎలా స్వీకరించగలిగితే, ఎలా తెలుసుకోగలిగితే ఆ స్థాయిలోకే తాను వచ్చి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుందా. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే. దుర్గా శ్లోకాల్లో ఉన్నటువంటి స్వరూపం ఆవిడ ఎలా ఉంటుంది? సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆవిడ ఎలా ఉంటుంది? సర్వమంగళా స్వరూపం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అవునా కాదా? జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదా పుష్యమోహాయ మహామాయా ప్రయచ్చసి. అమ్మ, నీ మహామాయా స్వరూపాన్ని తెలుసుకునేటువంటి శక్తి మాకు లేదు. నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలీదు, ఎలా మమ్మల్ని అనుగ్రహిస్తున్నావో మాకు తెలీదు. కానీ ఏ అనుగ్రహం తిండిగా, ఆహారంగా, వస్త్రంగా, మాకు వచ్చేటువంటి అలంకారంగా, మేము అనుభవించేటువంటి సౌకర్యాలుగా, సుఖాలుగా, ఇవన్నిటిగా మేము భావిస్తూ ఉంటే ఇవన్నీ కూడా నీ యొక్క అనుగ్రహమే అని తెలుసుకోగలిగితే, ఈ అనుగ్రహం అని తెలుసుకోకపోయినా అది మహామాయే, తెలుసుకున్నది మహామాయే. ఈ 2 స్వరూపాలుగా మహామాయా స్వరూపంగా జగత్తులో మా పక్కనే అనునిత్యం మా యందు ఉంటూ, మా పక్కన ఉంటూ, మా యొక్క దుఃఖాలన్నింటికి నువ్వే కారణహేతువైతూ ఈ రెండింటి ద్వారా జీవుడు తన స్థాయి నుంచి ఉత్తమమైనటువంటి స్థాయిని చేరుకునేటువంటి అవకాశాన్ని తపోస్వరూపంగా ఇస్తూ మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నావు. అటువంటి తల్లికి నమస్కారం చెప్తోంది దుర్గా సప్తశతి. ఆ సప్తశతిలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకోవాలి. అమ్మ, ఇవన్నింటిలో ఎక్కడైనా ఒక దోషం జరిగింది మా వల్ల, రోగం పుటమరించింది, రోగానశేషాం నపాంసి తుష్టాం రుష్టాతు కామాన్ సకలాన్ అభిష్టాన్. ఏమంటే త్వామాశ్రితానాం న విపన్నరాణం త్వామాశ్రిత హ్యాశ్రయితాం ప్రయాంతి సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. నిన్ను నమస్కరించుకుంటే మాలో పొటమరించినటువంటి రోగాలు పోతాయి, భయాలు పోతాయి. దాంతోపాటు శరీరంకి ఏ ఇబ్బంది అయితే వస్తుందో ఆ ఇబ్బందులన్నీ పోతున్నాయి. ఈ 7 శ్లోకాలు నిత్యము చదువుకోవాలి. దుర్గా సప్తశ్లోకి మీరు గూగుల్లోకి వెళ్ళి ఎక్కడైనా కొట్టండి. 7 శ్లోకాలతో కూడుకుని మొత్తం ఆ దుర్గా సప్తశతి అనబడేటువంటి 700 శ్లోకాలలో ఈ 7 శ్లోకాలని విశేషంగా తీసి ఈ 7 శ్లోకాలని నిరంతరం చదువుకున్నటువంటి వాడికి సప్తశతి పారాయణ నిరంతరం చేసినటువంటి సౌభాగ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ 7 శ్లోకాలు చదువుకుంటే మీకు అమ్మవారు అనుగ్రహించిందంటూ ఏది ఉండదు.
ఇది అనుగ్రహం అంటే, ఇది అమ్మవారి కారుణ్యం అంటే. అంత కారుణ్యం ఉంటే కూడా ఇంకా నాకు కష్టం ఉంది, ఇంకా నాకు బాధ ఉంది, ఇంకా నాకు తీరని కోరిక ఉంది అంటే అర్థం ఏమిటి? నువ్వెక్కడో తప్పు చేస్తున్నావని అర్థం. ఒక తప్పు వల్ల కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఇంకా నువ్వు ఇంత అనుగ్రహం వర్షిస్తున్న జగత్తులో స్తోత్ర రూపాల్లో పురాణ ఇతిహాస రూపాల్లో, నీకున్నటువంటి సహస్రనామ రూపాల్లో, నామాంతర్గతంగా ఉన్నటువంటి విషయాల రూపాల్లో ఇన్ని పూజలు చేస్తూ ఇంత భగవదాలయాలకి వస్తూ కూడా ఇంకా నీకు కష్టం వస్తుంది అంటే అర్థం ఏమిటంటే, ఇన్ని చేస్తూ కూడా ఎక్కడో ప్రాక్టికల్గా నువ్వు ఇంకా దోషాన్ని చేస్తూనే ఉన్నావు. ఆ దోషానికి అలంకృతంగా నువ్వు పడేటువంటి ప్రారబ్ధ కర్మంతా కూడా నిన్ను చుట్టుకుంటోంది. అంతకి తప్పి తల్లి ఇచ్చేదేమీ లేదు ఇందులో. ఆవిడ సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. నువ్వు బాగుపడేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రమే చేస్తావు. కనుక ఆ బాగుపడేటువంటి ఏర్పాట్లన్నింటినీ నువ్వు తెలుసుకుని బాగుపడే ప్రయత్నం చేయి. అదే ప్రకృతి నీకు అనుక్షణం ఇచ్చేటువంటి సంకేతం. అదే ఋతువులుగా విభజింపబడింది ప్రకృతి ఎప్పుడు కూడా. ఆ ఋతువులు ఏం చేస్తున్నాయి? ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్ని అధిగమించి నువ్వు పొద్దున్నే లేవగలగాలి, నీ కార్యక్రమాలు చేసుకోగలగాలి. ప్రకృతి ఎలా ఉన్నా ప్రకృతిని ఆరాధించగలగాలి. ఇలా ఉందని ముడుచుకుని పడుకోకూడదు, విసుగ్గా ఉందని ఏసీలు వేసుకుని అంతకన్నా హాయిగా జీవితాన్ని గడపకూడదు. ఈ ప్రాకృతికమైనటువంటి వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి ప్రపంచం ఎలా నీకు సందేశాన్ని ఇస్తుందో ఆ సందేశాన్ని స్వీకరించి నీ జీవితాన్ని బాగు చేసుకునే దిశగా అనునిత్యం 24 గంటల్లో కనీసం కొన్ని గంటల పాటు అమ్మ ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయి. ఏ వస్తువుని ఆధారం చేసుకోకుండా కేవలం నీ శరీరం అనబడేటువంటి ఈ కార్యక్షేత్రాన్ని మాత్రమే ఉపయోగించుకుంటూ నువ్వు చేసేటువంటి అనుష్ఠానాన్ని చేయి. అలా గనక చేసినట్లయితే జగదీశ్వరి అనుగ్రహిస్తుంది. ఆవిడ అపార కరుణ మన మీద పడుతూ ఉంటుంది. అటువంటి కరుణ ఆవిడ వర్షించడానికి రెడీగా ఉంది. నువ్వే ప్రారబ్ధ కర్మ అనబడేటువంటి గొడుగు అడ్డు పెట్టుకుని ఆ కరుణనంతటిని కూడా నీ మీద పడకుండా అడ్డు పెట్టేసుకుంటారు. పైగా తల్లి నా మీద ఏమీ నన్ను గురించి ఆలోచించట్లేదు, నన్ను వదిలేసింది అనాథగా అని మళ్ళీ తల్లినే నిందాస్తి చేస్తుంది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? నీకు అడ్డుగా ఉన్నటువంటి మాయని తొలగించవే, నేను ఉన్నాను ఇక్కడే అంటుంది. తొలగించకుండా నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు, తల్లి నన్ను వదిలేసిందని నువ్వు తీస్తున్నావు. అందుకే శంకరాచార్య వారు సౌందర్యలహరిలో చెప్పారు, దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ దమ్నీయాంసం పాంసం. అమ్మ, ఇంత దూరంలో నువ్వు ఉన్నావు, పున్నమి నాటి వెలుగులు పైన ఉన్నాయి, ఆకాశంలో చంద్రుడు పున్నమి నాడు చక్కగా పూర్ణబింబంగా వచ్చేశాడు. ఇది దేవాలయమని, హరిహర దత్తక్షేత్రం అని దీని మీద ఏమన్నా ఎక్కువ పడుతున్నాడా? పక్క ఉన్నటువంటి ఆ మిర్చి క్షేత్రంలో ఏమన్నా తక్కువ పడుతున్నాడా? దాని మీద కోపము లేదు, దీని మీద ప్రేమ లేదు. ఒక భవనం మీద ఏ స్థాయిలో పడుతుందో ఆ పున్నమి నాటి వెలుగు పక్కన ఉన్నటువంటి మురుక్కు కుంప మీద అలాగే పడుతుంది, మల్లెపూల తీగ మీద అలాగే పడుతుంది, ముళ్ళ కంప మీద అలాగే పడుతుంది. అమ్మవారు కోసం ఏ పూజ కోసమైతే పుష్పాలన్నీ ఏరుకుంటామో ఆ పుష్పాలు పెట్టినటువంటి మాల మీద అలాగే పడుతుంది. ఆ పక్కనే మలమూత్రాల మీద కూడా అదే స్థాయిలో పున్నమి వెలుగులు చక్కగా పడుతూ ఉంటాయి. కనుక అలాగే నువ్వు కూడా మేము ఎంత పుణ్యం చేసాం, ఎంత పాపం చేసాం అనేటువంటి బేరీసు వేయకుండా మొత్తం జగత్తులో ఉన్నటువంటి జీవరాశులన్నిటి మీద కూడా నీ అద్భుతమైనటువంటి కరుణామృత దృష్టిని పారేలా చేయి తల్లి. నువ్వు పారేలా చేస్తున్నావేమో, కానీ అనుభవించేటువంటి యోగ్యత ఇంకా నా దాకా రాలా. అనుభవించే యోగ్యత నాకు రావాలంటే ఏ మాయ నన్ను కమ్మి నీకు దూరం చేస్తుందో ఆ మాయ నీ అంతటా నువ్వే పక్కకి తీసి జరుపు. గొడుగు తీసుకోవాలనేటువంటి ధ్యాస కూడా నాకు లేదు, ఎందుకంటే పట్టుకున్నాననేటువంటి ఆలోచన నాకు రావట్లేదు. గొడుగు నాకు అడ్డంగా ఉందనేటువంటి విషయం కూడా నాకు తెలియట్లేదు. ఇదేదో పెట్టుకుని నేను రక్షణగా ఉన్నాను అనుకుంటున్నాను. ఆ రక్షణ నీకు నన్ను దూరం చేస్తుందనే విషయం నాకు అర్థం కావట్లా. కనుక ఏ రక్షణ అయితే నీ వైపు నుంచి వస్తుందో అది నాకు కావాలి తప్ప, ఆ అనుగ్రహాన్ని నేను ఒడిసిపట్టుకోవాలి తప్ప ఈ జగత్తులో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి రక్షణలేవి కూడా నాకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు. ఆ శాశ్వత సుఖాన్ని ఇవ్వగలిగింది నువ్వు ఒక్కదానివేనా? ఆ శ్లోకంలో చెప్తారు. కనుక నీ కరుణ ఎప్పుడూ పడుతూనే ఉంటుందమ్మా. ఆ కరుణని అనుభవించగలిగేటువంటి స్థితి నాకు ఇవ్వు. శంకరాచార్య వారు చెప్తారు అత్యంత దీనంగా. అమ్మ, నేను దీనుణ్ణి, ఏమీ తెలియనటువంటి వాడిని, మూర్ఖుణ్ణమ్మా నేను. ఆ మూర్ఖత్వాన్ని నాలోంచి తీస్తే ఉన్నదంతా జ్ఞానమేగా. జ్ఞానం ఏమవుతుంది? జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస. ఎక్కడికక్కడ కనెక్టివిటీస్ పెట్టేసి అలా కనుక నువ్వు జీవితాన్ని నీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నా జీవితం ఎలా మారుతుంది? మాయంతా ఇందులోంచి వెళ్ళిపోయింది, ఉన్నదంతా నీ స్వరూపం అని నాకు అర్థమైంది. నా జీవితంలో ఏం జరిగినా అది నీ అపార కరుణని నేను అర్థం చేసుకోగలిగా. ఇప్పుడు నా జీవితం ఎలా మారింది? జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ మసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయ సవభవంతి ఎన్మే విలసితం. అమ్మ, ఈ జగత్తులో నేను పడుకున్నా, లేచినా, తిరిగినా, ఏం చేసినా
ఇప్పటిదాకా నేనేదో అహంకారంగా నా పనులు చేసుకుంటున్నాననే భావనలోకి వచ్చా. జపో శిల్పం నిరంతరం మాట్లాడుతున్నా. లౌకికమైన వ్యవహారాలు కావచ్చు, నీ నామస్మరణ కావచ్చు, ఇంత ప్రవచనం కావచ్చు. ఈ చేసేటప్పుడు ఏం చేస్తున్నా? విశేషంగా మాట్లాడుతున్నా. ఈ మాట్లాడిన ప్రతి మాట కూడా అది నీ గురించి మాట్లాడిని, ఎవరినన్నా తిట్టని, ఇంకోళ్ళు ఎవరినో పొగడిని, నా మంచి కోసం ఒకళ్ళని గొప్ప చేయని, నన్ను తిట్టారని ఒకళ్ళని నేను కూడా తిట్టని. ఈ విషయాలు ఏమన్నా కావచ్చు, అవి నాకు విషయాలు కావచ్చు, కానీ అవన్నీ నీకేంటి? అకారాది క్షకారాంత పర్యంతం ఉన్నటువంటి అక్షర సముదాయం, నాదస్వరూపం అదంతా కూడా. ఆ నాదస్వరూపం నాలోంచి వస్తుందంటే ఈ నాదస్వరూపాన్ని ఆధారంగా చేసుకుని నేను మాట్లాడే ప్రతి మాట నీ నామంగా నువ్వు మార్చుకుని స్వీకరించు. శ్రీమాత అంటే నీ నామమా? కోపంతో పాపం నుంచి నేను బయటపడను గాక, నీ అమ్మ అన్న అది కూడా నీ స్వరూపమేగా తల్లి. అందులో తప్పు ఉంది, నువ్వు గ్రహిస్తున్నావు. ఎందుకంటే ఆ తప్పు అనేటువంటి భావన నీ మనసులో ఉంది గనక. అది లేకపోతే శ్రీమాత అన్న ఒకటే, ఏదన్నా అవతల వాళ్ళని నిందించేటువంటి పదము నీ స్వరూపమే. ఎందుకంటే రెండిట్లో ఉన్నటువంటి పదము అక్షర పరబ్రహ్మమే, నాదము శివజ్ఞానమే. ఈ రెండు కలిపితే వచ్చేటువంటిదంతా కూడా నీ నామమేగా. కనుక నా నోట్లోంచి ఏది వచ్చినా అది నీ స్వరూపంగా, నీ నామంగా స్వీకరించు. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. మాట్లాడేటప్పుడు ఇన్ని భంగిమలు చేస్తున్నా, కళ్ళు పెద్దవి చేస్తున్నా, నోరుతో నవ్వుతూ ఉన్నా, మొహం విప్పారిస్తూ ఉన్నా, ఇన్ని చేతుల్ని వివిధ భంగిమల్లో తిప్పుతూ ఉన్నా, విడిగా నాకు మంత్రానుష్ఠానం ఉండి ఓ గురువుపదేశంగా ఏ మంత్రము రాలేదు. నేను చేసేటువంటి భంగిమలే నేను చేసేటువంటి అంగన్యాస కరన్యాసాలుగా భావించు. నేను మాట్లాడే ప్రతి మాట నీ మంత్రంగా మార్చేసుకుంటూ ఉండు. అప్పుడు నేను చేసే ఈ వ్యవహారాలన్నీ కూడా మంత్రానుష్ఠానం అవుతుందే తప్ప లౌకిక వ్యవహారంగా గణించడానికి అవకాశం లేదు. అవునా కాదా? ఇదంతా అయిపోయింది. కూరలు తెచ్చుకుంటున్నా, రకరకాల సామాన్లు తెచ్చుకుంటున్నా, ఏదో కిట్టి పార్టీ అంటున్నా, లేకపోతే సినిమాకి వెళ్తున్నా, లేకపోతే ఎగ్జిబిషన్కి అంటున్నా, ఎక్కడో అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళినా నువ్విచ్చిన కాళ్ళే, నువ్విచ్చిన దేహమే, నువ్విచ్చిన శక్తి. ఈ శక్తి అంతటిని మొత్తం ప్రపంచం చుట్టూతా ఏదో రకంగా తిరగడం కోసం నేను వ్యవహారికంగా మార్చుకుంటున్నా. ఈ తిరిగే ప్రదక్షిణంతా కూడా నేను నిరంతరం చేసేటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణగా మార్చేసే. నేను ఎక్కడికి వచ్చినా నీ దేవాలయం చుట్టూతో నేను చేసేటువంటి ప్రదక్షిణలుగా మార్చేసుకో. ఇదంతా శ్రీచక్రానికి నేను చేసేటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రాంగ దండప్రణామంగా తీసేసి నేను వేసే ప్రతి అడుగు నీ చుట్టూతే. నిన్ను మించి నిన్ను కాదనుకుని నేను ఎక్కడికి వెళ్తాను? ఈ ప్రపంచమే నీ స్వరూపం, ఈ దేహమే నీ స్వరూపం. ఈ రెండు నువ్వే అయినప్పుడు నేను ఏం చేస్తున్నా నీదేగా. ఇంకా నేనేదో చేశాను, ఇది తప్పు అనేటువంటి భావన ఎక్కడుంది? ద్వైతీ భావనలు నాలోంచి వెళ్ళిపోయినాయి. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల ఆత్మాత్మణ తుస. చివరికి ఏదో రకరకాలు తింటున్నా, తాగుతున్నా, ఇదంతా నా జిహ్వ కోసమో, నా శరీర సుఖం కోసమో, నాకు రావాల్సినటువంటి శక్తి కోసమో అనేటువంటి భావన ఇన్నాళ్ళు ఉంది. కానీ ఏది లోపలేసినా అహం వైస్మనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయత్తం పచామ్యన్నం చతుర్విధం. అవునా కదా? ఈ లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానుని సంతృప్తి చెందడం కోసం ఈ శరీరం అనేటువంటి అగ్నికుండంలో ఎక్కి ఆహారాన్ని హవిస్సుగా వెళ్ళేది వేస్తున్నప్పుడు నా చెయ్యి తినట్లా, చూస్తున్నటువంటి నా కళ్ళు తినట్లా, దాది అన్నమని తెలుసుకున్నటువంటి నా జ్ఞానం స్వీకరించట్లా, కేవలం లోపలికి పెదాలతో లోపలికి పంపిస్తూ ఉంటే నమ్ముతున్నటువంటి నా పళ్ళేమీ స్వీకరించట్లా, రుచి చూస్తున్నటువంటి నా నాలుక ఒక్క పదార్థాన్ని కూడా స్వీకరించట్లా, లోపలికి వెళ్తుంటే ఏ అవయవము స్వీకరించట్లా. ఏ అవయవము ప్రత్యక్షంగా ఆహారాన్ని స్వీకరించినప్పుడు ఇది లోపలికి వెళ్ళి ఎక్కడ హుతమవుతోంది, ఆ హుతమైన తర్వాత ఎటువంటి శక్తి బయటికి వస్తుంది, ఆ శక్తి ద్వారా ఇంత శరీరం మెయింటైన్ అవుతుంది. ఇది దేని ద్వారా అంటే దీని ద్వారా అని చెప్పడానికి నాకు శక్తి లేదు. కనుక లోపలికి వేసిన ప్రతి పదార్థము, ప్రతి పానీయము కూడా నేను లోపల ఉన్నటువంటి వైశ్వర అగ్నిహోత్రాన్ని నిరంతరం చేస్తున్నటువంటి హోతగా మిగిలాను. కనుక ఇప్పుడు నేను చేసేది యజ్ఞమే, తిండి తినేది కాదు, తాగేది కాదు, సుఖాన్ని అనుభవించేది కాదు. కనుక లోపలికి ఏది వెళ్తున్నా ఇదంతా నేను చేసేటువంటి అద్భుతమైనటువంటి యాగమే. ఈ యాగాన్ని నిరంతరం చేయించుకుంటున్నావు. కనుక ఇదంతా ఏంటి? యాగశాల. ఈ యాగశాలలో ఎవరున్నారు? హోత, కర్త అందరూ ఉన్నారు. ఆ స్వరూపం అంతా సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు చేసేటువంటి పంచబ్రహ్మాసన స్వరూపం నాలో ఉంది. ఈ నాలో ఉన్నటువంటి దాన్ని నేను విడిగా ఎక్కడో పూజ చేయడం ఎందుకు? నా కోసం నేను అనుకుంటూ ఏ అహంకారంతో ఎటువంటి సపర్యలు చేసుకుంటున్నానో ఆ సపర్యలన్నీ నీకు చేస్తున్నవే. ఇందులో నేను ఎక్కడున్నాను? నా పళ్ళు తింటున్నాయా, నా కళ్ళు తింటున్నాయా? వీటికి శక్తి మాత్రం నువ్వు ఇస్తున్నావు. వెళ్ళినటువంటిదంతా కూడా నీ దగ్గరికే వస్తుంది కనుక దాన్ని వివిధ భాగాలుగా పంచుతున్నావు. పంచుతున్న దానివి నువ్వైనప్పుడు స్వీకరించడానికి నాకేముంది? వేస్తుందైతే నీ దగ్గరికే కదా అకౌంట్లో. కనుక తినేదంతా నీకు నేను పెట్టినటువంటి నైవేద్యాలే. చిట్ట చివరికి మిగిలిందేంటి?
లోక కార్యాలన్నీ చేసి చివరికి అలసిపోయానమ్మా. సాయంకాలం 10 అయ్యేటప్పటికి నిద్ర వస్తుంది. పడుకుంటున్నా. ఎన్ని గంటలు? 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు కదలకుండా నాకు నచ్చిన విభాగంలో పడుకుంటున్నా. అంతసేపు పడుకుంటున్నా. కాలహరణం అని అందరూ అంటున్నారు. కాదమ్మా, ఏ గుళ్ళోకి వెళ్ళినా అష్టాంగ నమస్కారం చేసినా, సాష్టాంగ నమస్కారం చేసినా సెకను, 2 సెకండ్లు, 3 సెకండ్లు నా ఓపికని బట్టి. ఇప్పుడు పడుకునేటువంటి భంగిమలో 8 గంటల పాటు నీకు దండ ప్రణామం చేస్తున్నా. ఇంత నమస్కారం ఎవరన్నా పెడతానా? ఆ భావనతో నేను నిద్రపోతే నీకు నమస్కరించి ఆ మాయలోంచి బయటకు వచ్చాననేటువంటి భావంతో నిద్రలేస్తా. ఇప్పుడు నా జీవితం అంతా ఎవరికి కైంకర్యం అయిపోయింది? నీకే కైంకర్యం అయిపోయింది. నేను పడుకున్నా నీకు నమస్కారమే, నేను తిన్నా నీకు ఇచ్చేటువంటి హవిస్సే, నేను మాట్లాడుతున్నా నీకు చేసేటువంటి నాద నీరాజనమే, నాలోంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీకు చేసేటువంటి వింజామర్లే. అవి ఏం చేస్తున్నాయి? లోపలికి వెళ్తున్నాయి, నీకు వింజామర్లు వీస్తున్నాయి, మళ్ళీ బయటికి వస్తున్నాయి. ఆ ఫ్యాన్ ఇలా 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 చేతికర్రను తిప్పుతూ ఉంటే ఓసారి అలా వెళ్తుంది, అలా బయటికి వస్తుంది, ఓసారి ఇలా వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. లోపల ఉన్న దానివే నువ్వు. నీకు నేను వింజామర్లు వీస్తున్నా. ఇదేమన్నా నా ఊపిరిలా? ఇదేమన్నా నా ఇష్ట? నీకు ఎంతసేపు గాలి కావాలంటే అంతసేపు వేసుకుంటావు. చల్లేస్తుంది అనుకుంటే ఊపిరి ఆపేస్తావు. ఆపేస్తే నేను ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోతా? స్విచ్ ఆపితే ఫ్యాన్ ఆగినట్టు లోపల స్విచ్ ఆపితే మళ్ళీ ఎందులోంచి వచ్చానో అందులోకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మరణము లేదు, శక్తి లేదు, ఆసక్తత లేదు. ఉన్నదంతా పరమేశ్వరి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రావిరచన జతి పాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణతృస సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. ఈ విలసనం ఏదైతే ఈ శరీరంలో జరుగుతోందో ఆ విలాసమంతా నీదే. ఊరికే నేను కాసేపు నాదని భ్రమిస్తున్నా. ఆ భ్రమించి దానివల్ల సుఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నా. కానీ ఏ సుఖము నాది కాదు. ఆహారాన్ని అరిగిస్తే తప్ప తిన్నది వంట బట్టట్లా అరిగించే శక్తి నాకెక్కడిది? లోపలికి వెళ్ళాక నువ్వే అరిగిస్తున్నావు. దేని మీద ఇష్టమో ఆ ఇష్టమైన పదార్థాన్ని స్వీకరించాలనుకుంటున్నా. ఆ ఇష్టం వెనకాల ఉన్నదెవరు? యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమస్తస్యే నమో నమః. దేన్ని స్వీకరిస్తున్నానో అదంతా నీ స్వరూపంగా గ్రహిస్తున్నాను. నువ్వే నీ స్వరూపంగా నాలోకి వెళ్తున్నావు. దీనిలో నా అహంకారం పొటమేయించినంతసేపు నేననేటువంటి భావన ఉంటుంది. అహంకారము నిరహంకారంగా మారిన తర్వాత ఉన్నదంతా నువ్వే అనే విషయం నాకు అనుభవంలోకి వస్తుంది. అంతా నువ్వే అయినప్పుడు నేననే భావన నాలోంచి పోవాలి. అదే పాపం. ఆ భావన పోతే ఉన్నదంతా పుణ్యమే. ఆ భావన ఉన్నంతసేపు నేను చేసేదంతా పాపమే. ఇప్పుడు పాప పుణ్యాలు ఎక్కడున్నాయి? నేను, నాది, నాకు అనేటువంటి 3 ప్రస్తావనల్లో ఉన్నాయి. ఆ 3 తీసేస్తే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల యొక్క అనుగ్రహం నా మీదకి వస్తుంది. ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల యొక్క అనుభవం అనుగ్రహం నా మీదకి ఎప్పుడైతే వస్తుందో అదే నాలో ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక శక్తులకి ఆధారభూతంగా ఉంది. ఆ 3 ఒక చోట చేరిస్తే అదే పరాశక్తి అనుభవం. ఆ పరాశక్తి అనుగ్రహం. అటువంటి అనుగ్రహాన్ని నా మీద కురిపించుతండి. కనుక ఇప్పుడు ఇంతసేపు నేను వేరు, మనస్సును లగ్నం చేయాలి, అమ్మని పట్టుకోవాలనుకున్నా. ఇప్పుడు లగ్నం చేయడానికి ఏం లేదు. మార్చినా నువ్వే, కూర్చోబెట్టినా నువ్వే. నేను కూర్చుంటున్నానంటే నీకోసమే కూర్చుంటున్నా. కాళ్ళు మడత వస్తున్నాయంటే మడత పెట్టేది నువ్వే, కూర్చునే శక్తి ఇచ్చేది నువ్వే. ఇంకా మళ్ళీ నేను నీకోసం చేసే తపస్సే ఉంది, కూర్చోవడమే తపస్సు. మళ్ళీ నామం ఎందుకు? నేను మాట్లాడే ప్రతి మాట నీదేగా, నువ్వు ఇచ్చినటువంటి అలంకారమేగా. లేకపోతే మూగవాడు మాట్లాడలేకపోతున్నాడుగా. నేను ఏది మాట్లాడినా నీ నామం కింద తీసుకోవడం నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పనిగా. ఇంత దృఢభక్తి ఉండగలగాలి. ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? సర్వము అమ్మే, సర్వము అమ్మే. ఆ అమ్మగా నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని చూస్తావో, అమ్మగా ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకోగలుగుతావో, నీలోంచి వచ్చే ప్రతి విషయము కూడా అమ్మకి చేసేటువంటి ఉపచారంగా నువ్వు భావిస్తావో, ఇంకా బాహ్య పూజలు ఎందుకు? ఇదే అసలైనటువంటి పూజ. కనుక క్రమశిక్షణతో మనసుని సాధన వైపుకు తీసుకువెళ్తే ఫైనల్గా అర్థమయ్యేది ఏంటంటే ఏమీ చేయవు. ఈ నాలో ఉన్నటువంటి అసలు నేనెవరో తెలుసు. ఇదే తపస్సు కలియుగానికి. ఆ తపస్సును మనందరితో తెలుసుకున్నాని చేయించేస్తుంది అమ్మవారు. అలా ఉన్నటువంటి తల్లిని ఏం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి సుదర్శనుడు, అమ్మ నా ఇంట్లో నిరంతరం ఉండిపో కనుక ఆ తల్లి ఉండిపో అనగానే ఉంది. అద్భుతమైనటువంటి రాతి కట్టడంగా అమ్మ మూల విగ్రహంగా ప్రతిష్ఠింపబడిందిట. ఆ అమ్మవారు అలా ప్రతిష్ఠింపబడితే దానికి నిత్య అభిషేకాదులు చేసుకోవడానికి వీలుగా పక్కన పెట్టుకుని తనకు ఉన్నటువంటి ఇన్నాళ్ల పాటు శత్రుజిత్తు ఏ అన్యాక్రాంతమైనటువంటి ధనాన్ని అయితే ప్రజల్ని పీడించి సంపాదించాడో ఆ సంపాదన అంతటిని కూడా చక్కగా బంగారంగా కరించి అమ్మవారి నిలువెత్తు విగ్రహాన్ని బంగారంతో చేయించి అద్భుతమైనటువంటి అర్చామూర్తిని, విశేషమూర్తిని అక్కడ ప్రతిష్టాపన చేశాట. ఆ విశేషమైనటువంటి మూర్తిని ప్రతిష్టాపన చేసి అద్భుతమైనటువంటి మండపాన్ని కట్టించి ఆ మండపంలో 9 కలశాలు ప్రతిష్టాపన చేసి అప్పుడు వచ్చేటువంటి ఆశ్వీజ మాసంలో శరత్కాల శుద్ధ
పాడ్యమి నుంచి మొదలయ్యేటువంటి నవరాత్రుల్ని విశేషంగా ఆ పురజనులందరితో, అయోధ్యానగర వాసులందరితో కలిసి ఇంకా రాజ్యంలోకి అడుగుపట్టల. రాజ్యం బయటే ఉన్నాడు, రాజభవనం బయటే ఉన్నాడు. ఆ 9 రోజుల గుడారాలు వేసుకుని ఆ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పాడ్యమి నుంచి మొదలెట్టుకుని నవమి దాకా ఉన్నటువంటి 9 రోజులు అమ్మవారు ప్రతిష్ఠింపబడినటువంటి అమ్మవారికి విశేషంగా పూజ చేశారు. పూజ చేసి అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులతో చిట్ట చివరి రోజు వచ్చేటువంటిది ఏమిటి? విజయదశమి. ఆ రోజున వెళ్ళి తండ్రి ఇచ్చినటువంటి సింహాసనానికి నమస్కారం చేసుకుని దాని మీద కూర్చుని ఆ మొత్తం అయోధ్యానగర సామ్రాజ్యానికి తాను చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనట్ట. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. అంటే ఎటువంటి సుదర్శనులు 7 ఏళ్ల వయసులో ఇంట్లోంచి తల్లితో ప్రాణభయంతో పరిగెత్తిపోయినటువంటి వాడు. ఆ సుదర్శనులు ఇవాళ ఎలాంటి ధైర్యంతో వచ్చాడు? మొత్తం సామ్రాజ్యానికి చక్రవర్తిగా వచ్చాడు. అమ్మవారు తీసుకొస్తే అమ్మవారితో పాటుగా వచ్చాడు. అవునా కదా? ఆ రోజు పంపించింది కూడా అమ్మే. ఆ రోజు అమ్మని తిట్టుకుని ఉంటే, అవునా కదా? కనుక ఏ కష్టం వచ్చినా ఎవరిని నిందించకు, ఇది నాకు అనుభవంలో ఉంది, నేను అనుభవించాల్సిన రాసి పెట్టుంది. ఎవరు శత్రువులు ఇందులో, ఎవరు మిత్రులు ఇందులో? వీళ్ళిద్దరూ కేవలం నా మనస్సుని చెలింపజేయడానికి వచ్చేటువంటి డైవర్షన్సే. ఈ డైవర్షన్స్కి లొంగానా మనుషుల పట్ల దోషాలు వెతుకుతూ ఉంటాను, వాళ్ళు చేసే కర్మల పట్ల దోషాలు వెతుకుతూ ఉంటాను, వాళ్ళ గుణాల పట్ల దోషాలను వెతుకుతూ ఉంటాను. ఈ 3 నన్ను పాడు చేస్తాయి. ఏది అనుభవిస్తున్నానో 10 మంది వల్ల నాకేది వస్తుందో అది చెప్పట్లా, నిరసనలా, తిట్లా, ఏమన్నా కానీ ఇది నేను చేసుకున్నటువంటి పురాకృత కర్మ మాత్రమే. దాన్ని నేను త్రికరణ శుద్ధిగా నిమితే ప్రపంచంలో నాకు చెడు చేసేవాడు ఎవ్వడూ లేడు. ప్రతివాడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి స్వరూపమే. ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను? ఇప్పుడు నా ఎదుర్కొండా ఉన్నటువంటి జగత్తంతా కూడా అమ్మవారి స్వరూపంగా కనబడుతుంది. నాకు కలిగినటువంటి కష్టానికి పూర్తిగా నేనే బాధ్యతను వహిస్తాను. దానివల్ల ఏమవుతుంది? ఆ బాధ్యత వహించిన వాడికి కష్టంగా అనిపించదు. ఆ బరువుని దించుకునేటువంటి అవకాశం దొరకడానికి కావాల్సినటువంటి స్థితి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఆ బరువు ఏ రోజు దించుతామో అప్పుడు సర్వకర్మల నుంచి పరిత్యాగం అనేటువంటిది లభిస్తుంది. సర్వసంగ పరిత్యాగం ఎప్పుడవుతాడు? బరువు ఎత్తడానికి ఉండకూడదు, ఎత్తిన బరువు దించడానికి మళ్ళీ నీకు అవకాశము, మళ్ళీ ఎత్తేటువంటి అవకాశం రాకు. ఆ దింపడానికి తల్లి ఎప్పుడు రెడీగా ఉంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత పెద్ద యాత్రకన్నా వెళ్ళు, లెస్ లగేజ్ ఉన్నదానిలో మినిమైజ్ చేసుకొని యాత్రని, వస్తువుని తక్కువగా కొనుక్కో, ఇంటిని నింపుకోకు. రోమస మహర్షి యొక్క కథ నిరంతరం చేసుకోవాలి. చిన్న ఆయుష్ అన్నాడు. 360 ఇంటూ 2000 2000 ఇంటూ 43,20,000 ఇంటూ ఎన్నేసాం? భయంకరంగా వేసాం. అందులో రాలేది ఒక్క వెంట్రుకట. అలాంటి వెంట్రుకలు మొత్తం శరీరం అంతా ఉన్నమాట. ఆ శరీరం అంతాన్ని వెంట్రుకలు ఎంచుకుని కదా ఇంత జీవితం ఆయన నేనే ఏర్పాటు చేసుకోను, ఇదంతా కాలంతో గడిచిపోయేది అంటున్నాడు. ఇంకా మనం ఏం చేయాలి? ఇంట్లో ఇప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే ఏం చేయాలి? రోమస మహర్షి గుర్తు రావాలి. నాయన ఈ వస్తువు నాకు వద్దు, విరిగిపోయినా కరిగిపోయినా ఆ వస్తువుని బాగు చేసుకుని ఉన్న వస్తువుని చివరిదాకా వాడుకుందాం. చిరిగిపోయిన చిప్పని దాన్ని ఏమంటారు, చాపను అందుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ వస్తువు పాడైందనగానే Amazon.com వెంటనే బుక్ చేసేస్తాం. అన్నీ వీలుగా ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్ అన్నీ వీలుగా ఉన్నాయి. ఉండేటప్పటికి ఏమైంది? వస్తువుకి ప్రతి వస్తువు 4 ఉంటున్నాయి ఇంట్లో. నిజం చెప్పండి, అవసరం ఉన్న వస్తువు ఒకటి, అవసరానికి ఉపయోగపడతాయేమో అని కొనే వస్తువు 4. దాంతో ఏమవుతుంది? ఇల్లంతా నిండిపోతుంది. పండగ వచ్చిందంటే సర్దుకునేటప్పుడు తలప్రాణం తోక్కొస్తుంది. అమెజాన్ పార్సిల్ వస్తే మూడు తిడతాడు, ఇల్లు సర్దుకునేప్పుడు మనమే తిట్టుకుంటాం. 2 విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా. పార్సిల్ వస్తే ఆయన తిడతాడు, ఇల్లు సర్దుకునేప్పుడు మనకే విసిగి వస్తుంది. ఈ రెండిట్లో విసిగి తప్పించేది ఏమిటి? వస్తువే. కనుక వస్తువుతో సమాగమం తగ్గించేసే, వస్తువు కావాలనేటువంటి కోరిక తగ్గించేసే. ఇవాటి నుంచి నా దగ్గర ఉన్న చీరలన్నీ మళ్ళీ కట్టుకుని పాడైపోయి నేను వాటన్నింటినీ పాడు చేసుకునేదాకా నేను మళ్ళీ చీర కొనుక్కోను. రోమస మహర్షి నాకు ఆదర్శం. అనవసరంగా ఇంకా ఇల్లంతా ఖాళీ అయిపోయి, ఎంత ఖాళీగా ఉంటే అంత ప్రశాంతత. ఇంకా ఎవరో ఏదో తీసుకెళ్ళిపోతారనే భయం ఇంకా నాకు లేదు. ఎవరో నాకున్నటువంటి సంపద అంతా దోచేస్తారు, భయం లేదు. ఇంకా అందరి పట్ల సమభావన ఉంటుంది. నేను వాడుకునేదే 2 వస్తువులు, ఆ వస్తువులు 2 కూడా ఒకటి తీస్తాను, ఒకటి ఉంచుకుంటాను. ఇక నన్ను ఎవరు దోచుకుంటారు? ఎవరైనా దోచుకుంటే ఆ భగవత్ వచ్చి లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని దోచుకెళ్ళిపోలే. అప్పుడు దోచుకోవడం అవ్వదు. ఈ ప్రాణం ఇక్కడే ఉండడం కాదు. ఓ నిమిషం నా దగ్గరకు వస్తే, అబ్బా నా పిల్లాడు నా దగ్గరకు వచ్చాడు, ఎంత జాగ్రత్తగా బతికాడు అనేటువంటి ప్రేమతో అమ్మవారు అసలు ఆలింగనం చేసుకుని మళ్ళీ పంపించేస్తూ ఉంటుంది. ఆలింగనం అనేటువంటి అనుభూతిని తెచ్చుకోవాలి. అనుభూతిని తెచ్చుకోవడమే మోక్షము. అటువంటి ఆ మోక్షం ప్రతిఫలం పొందాలని కోరుకుంటే జీవితం ఇలా ఉండాలి.
అద్భుతమైనటువంటి ప్రాకారాలు కట్టించారు, మండపాలు కట్టించాడు, రాజుగా అభిషేక్తుడైనాడు, అంతటి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. అంత చక్కగా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించిన తర్వాత ఏం చేశాడు? ఒకానొక శుభముహూర్తాన హాయిగా పరమేశ్వర్లో లీనమైపోయినాడు. కనుక ఈ చరిత్ర అంతా చెప్పడంలో వ్యాస భగవానుడి యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, జీవులందరూ కూడా ఏ తల్లిని ఆరాధించాలో ఆ తల్లిని ఆరాధించేటువంటి మార్గాలు తెలియక కష్టపడుతున్నారు, అంతే తప్ప మార్గం లేక కాదు అని చెప్తున్నారు. కనుక ఇక్కడ వెంటనే జనమేజయుడు అన్నాడు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్తున్నాడు. సూత మహర్షి, సౌనకాది మహర్షులందరికీ కూడా ఈ చరిత్రనంతా చెప్తూ ఉన్నాడు. అది విన్నటువంటి తల్లి వెంటనే వ్యాసుడు, జనమేజయుడు వెంటనే వ్యాసుడిని అడిగాడట, స్వామి మీరు చెప్పింది చాలా ఆనందంగా ఉంది. శరన్నవరాత్రి పూజలు 9 రోజుల పాటు చేశాడు ఎవరు? సుదర్శనుడు. మొత్తం తన రాజపరివారంతో, రాజ్యంలో ఉన్నటువంటి జనులందరితో కూడా కలిసి చేశాడు అనేటువంటి మాట అన్నాడు. అసలు ఈ పూజ వల్ల ఏం జరుగుతుంది? ఈ ఫలం నాకు అసలు ఆయనకేమి ఇచ్చింది? ఈ పూజలు ఎలా చెయ్యాలి? ఆ చేసినటువంటి వాడు ఎటువంటి సద్గతుల్ని అనుభవిస్తాడు? ఇవన్నీ కూడా నాకు చక్కగా సమగ్రంగా వివరించండి అని అడిగాడు. అడిగినప్పటికెళ్ళినప్పుడు వ్యాస భగవానుడు మళ్ళీ చెప్తున్నాడు, జగత్తులో 4 నవరాత్రులు వస్తాయి. 3 నెలలకోసారి, మొత్తం 12 నెలలు. ఆ 12 నెలల్ని 4 సమభాగాలుగా చేయాలి. ప్రతి 4 సమభాగాలకి మొదట వచ్చేటువంటి మాసంలో మొదటి 9 రోజులు అమ్మవారికి విశేషమైనటువంటి నవరాత్రులుగా పండితులందరూ కూడా, మహర్షులందరూ కూడా దర్శించి చక్కగా వాటిని మనం చక్కగా మన అనుష్ఠాన పర్వంలోకి తెచ్చుకోవాల్సినటువంటి విధానంగా తీసుకొచ్చారు. అనుష్ఠాన పర్వంలో నిజం చెప్పాలి అంటే 4 నెలలకోసారి వచ్చేటువంటి నవరాత్రులు కాదు, ప్రతి నెలకి మొదట వచ్చేటువంటి పాడ్యమి నుంచి నవమి దాకా ఉండేటువంటి ఆ 9 తిథులు కూడా విశేషాన్ని కలిగి ఉంటాయి. కనుక ప్రతి నెల నవరాత్రి ఉత్సవాన్ని చేసుకోవచ్చు. దాన్నే నిత్య గౌరీ ఉపాసన అంటాం. నిత్య గౌరీ ఉపాసన ప్రతి నెల 9 రోజులు, అది శుక్లంలోనూ బహుళంలోనూ వస్తుంది. ఆ శుక్లంలో బహుళంలో 9 రోజులు అమ్మవారిని అర్చించుకున్న తర్వాత వచ్చేటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజులు ఏమిటి? తిథులు ఏకాదశి, ద్వాదశి, ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు టైం వస్తుంది. త్రయోదశి, చతుర్దశితో కూడుకున్నటువంటి పౌర్ణమి ముందు ఉండేటువంటి తిథి, దాంతోపాటుగా పూర్ణిమ అయిన తర్వాత మళ్ళీ పాడ్యమి నుంచి నవమి దాకా బహుళంలో వచ్చేటువంటి తిథులు, ఆ దశమి అయిన తర్వాత మళ్ళీ బహుళ ఏకాదశి, ద్వాదశి, అదైన తర్వాత మాస శివరాత్రి, అదైన తర్వాత అమావాస్య. సో ఇప్పుడు మొత్తం నెలలో ఎన్ని రోజులు విశేషమైనటువంటి రోజులు అంటే మొత్తం అంతా కలుపుకుంటే 4 రోజులు తప్ప మిగతా అన్నీ కూడా విశేషమైన రోజులే. కనుక ఏ రోజు అమ్మవారిని పూజించాలంటే ప్రతిరోజు పూజించాలి. ఎన్నాళ్ళు పూజించాలంటే నీకు లోపల ఊపిరి వచ్చినప్పటి నుంచి ఈ లోపల ఊపిరి బయటకు వెళ్ళిపోయేదాకా పూజించాలి. అంటే ఏ మనిషి ప్రాణంతో ఉన్నాడో ఆ ప్రాణంతో ఉన్న వాళ్ళందరూ నిరంతరం అమ్మవారి సాధన చేస్తూనే ఉండాలి. అంతే తప్ప ఇది గొప్ప రోజు, ఇది బాగా ఫలాన్ని ఇచ్చే రోజు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చెప్తారు రేపు వచ్చే ఘడియ అసలు ఎవడైనా దీపం వెలిగించాడంటే ఇంకా మళ్ళీ జన్మ లేదు అంతే, ఒకటే మాట. మళ్ళీ అది చూసి మనం చాలా ఇంట్రెస్టింగ్గా వాడు ఏం చెప్తాడా అని చూస్తాం, ఏం ఉండదు అక్కడ. మన నాయనమ్మ ఆల్రెడీ చెప్పేసింది ఈ విషయాన్ని. ఇప్పుడు రేపు ఫలానా రోజున ఫలానా నక్షత్రం ఉందిరా, ఈ నక్షత్రం రోజున కృతికా నక్షత్రం, ఆ కృతికా నక్షత్రం ఉన్న రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం 27 పెళ్లి దీపాలు వెలిగించుకో, ఆ పెళ్లి దీపాలను చక్కగా వత్తి వేసుకో, ఏకవస్తి కుంభవత్తి వేసుకో, ఆ కుంభవత్తిని చక్కగా ఆవునేతిలో ముంచుకో, ఆ కుంభవత్తితో చక్కగా 27 నక్షత్ర దీపాన్ని చక్కగా అమ్మవారి ముందు వెలిగించు. ఆ దీపాన్ని వీలైతే అసలు ఓపికంటే మంగళవారం నోవుల్లో తిన్నట్టుగా చక్కగా ఇంటిల్లిపాది కూడా ఆ పెళ్లి దీపాన్ని చక్కగా నెయ్యి వేసి బాగా కాల్చుకుంటూ, ఆ కాల్చినంతసేపు చక్కగా దీపం అమ్మవారి ముందు వెలిగేటట్లుగా చేస్తే నీ ఇంట్లో ఎటువంటి జాతకపరమైనటువంటి దోషాలు ఉండవు. కలి నీ ఇంట ప్రవేశించదు, పిల్లలు పుట్టట్లేదని, వివాహాలు అవ్వట్లేదని, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో పదవులు రావట్లేదని, లేదు ఐశ్వర్యానికి ఇబ్బందిగా ఉందని, ఇల్లు కటకట్లాడుతుందని, ఇలాంటి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా నీ జీవితం హాయిగా వెళ్తుంది. ఏ తిథికి సంబంధించి, ఏ వారానికి సంబంధించి, ఏ నక్షత్రానికి సంబంధించి, దాంతోపాటు అయినానికి సంబంధించి, దాంతోపాటు పాడ్యమి శుక్లపక్షము బహుళపక్షం అనేటువంటి పక్షాన్ని అనుసరించి రోజుని కనుక ఇన్ని రకాలుగా కాలాన్ని కనుక విభజించుకోగలిగితే ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి తిథే, విశేషమైనటువంటి రోజే, విశేషమైనటువంటి నక్షత్రం కలిగినటువంటిదే. ఏది వృధాగా పోదు మన వైదిక సాంప్రదాయంలో. కనుక అనునిత్యము నీకు ఒక ఉపాసన చెప్పారు. అబ్బా ఎప్పుడు బిజీనా, ఒక్కరోజు కూడా హాలిడే లేదా? దేవుడికి హాలిడే లేదా? ఒకేసారి వస్తుంది, మనం చితిమంటల మీదకి వెళ్ళినప్పుడు వస్తుంది. సత్యం 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 పునఃసత్యం, ఒకే రోజు హాలిడే, అప్పుడు ఫైనల్గా అందరం సెలవు తీసుకోవచ్చు. అవునా కాదా? ఈ లోపల నువ్వు సెలవు కోరుకుంటున్నావు, ఆ సెలవు మన అవయవాల్లో ఏదైనా మోకాలు కోరుకుంటే ఏమంటావు? బాబోయ్ పని చేయట్లేదండి బాబు, వంగట్లేదు.
చచ్చిపోతున్నానంటావు అంటే ఒక మోకాలు ఇంత శరీరంలో ఒక మోకాలు పని చేయకపోయినా వేలు గబుక్కున్న ఏ రాతితోనూ మనం కుంకుడుకాయలు అనేటువంటి ఉండేవి ఒకప్పుడు, అవి కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఒకప్పుడు. దేనికోసం? షాంపూలు లేనప్పుడు, షాంపూలు ఉన్నప్పుడు కూడా జుట్టు చక్కగా రుద్దుకోవడం కోసం. అవి చుట్టప్పుడు ఎప్పుడన్నా ఏ చిటికిన వెళ్ళి దాని కింద పడి పటకమంది అనుకో, ఇది చచ్చిపోతుంది. మామూలుగా బాధ కాదు, కళ్ళల్లోంచి ఇలా ఉబికొచ్చేసి ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రాణాధార శక్తి అంతా ఈ చిటికిన వేలులోనే ఉంది, చచ్చిపోయిందనే భావంతో కళ్ళ నుంచి నీళ్లు ధారాపాత్రగా ఏర్పతాయి. కనుక చిటికిన వేలు దగ్గర నుంచి కంటి కొసలు దాకా ఏది ఇందులో నిరుపయోగం కాదు, ఏది ఇందులో అనవసరంగా మన శరీరంలో ఉంచబడలేదు. ప్రతి అవయవం, ప్రతి అణువు కూడా అమ్మవారి అనుగ్రహమే. కనుక ఈ శరీరం ఒక పెద్ద దేవాలయం. అందుకనే అన్నారు, ఏమన్నారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం సనాతనమైనటువంటి మూల స్వరూపం, ప్రకృతి స్వరూపం. వాడిని తలుచుకోవాలంటే ఈ దేహాలయం అనేటువంటి దేవాలయం నీకు ఉండాల్సిందే. ఇది లేకపోతే లోపల ఉన్న వాడిని నువ్వు కనుక్కోలేవు. ఇది వచ్చిన తర్వాత మరి నీ ఫోన్లు ఎందుకు పడుతున్నావు? నీ లక్ష్యం ఏంటో నీకు తెలియదు కనుక. అవునా కాదా? ఇన్ని విషయాలు చెప్పాడు. ఎప్పుడైతే జనమేజయుడు అడిగిన తర్వాత ఇంకా ఈ విశేషాల గురించి వ్యాసుల వారు చెప్తున్నారు. అయ్యా, విశేషమైనటువంటి పూజలు ఆశ్వీజ మాసము, చైత్రమాసంలో జరిగేటువంటి వసంత నవరాత్రులు, ఈ 2 నవరాత్రులు అమ్మకి మరింత ప్రీతిపాత్రమైన ఒకటి. మొత్తం 4 నెలలు చెప్పుకున్నాం. గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, దాంతోపాటు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దుర్గా నవరాత్రులు, దాంతోపాటుగా చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు అమ్మవారికి ఇష్టమే. ప్రతి తిథి అమ్మవారి స్వరూపమే. కానీ అమ్మవారికి అత్యంత సాత్వికమైనటువంటి స్వరూపంగా ఉండి మనం కోరుకునేటువంటి ప్రతి కోరిక సాత్వికమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిదిగా చేసేటువంటి నవరాత్రులు, 1 వసంత నవరాత్రులు, 2 శరణ్ నవరాత్రులు. ఈ 2 నవరాత్రుల్ని కనుక విశేషంగా జీవితంలో చేసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సర్వ సుఖాలని, సర్వ శుభాలని కూడా పొందుతాడు. ఈ నవరాత్రులు చేసేటువంటి సంకల్పం ముందు నువ్వు చెయ్యి. ఇప్పుడు వచ్చేటువంటివి రేపు ఎల్లుండి నుంచి ఏం మొదలవుతాయి? మాఘమాసం మొదలవుతుంది. ఈ మాఘమాసం అంతా ఏం చేస్తావు? స్నానంతో శరీరాన్ని శుద్ధి చేసుకుంటావు. మనస్సు, శరీరము కూడా శుద్ధత్వాన్ని పొందుతుంది. మాఘమాసంలో చేసేటువంటి స్నానం ప్రత్యేకం. ఆ స్నానాన్ని బాగా చేసి మనస్సునంతా తర్ఫీదునిచ్చి మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి మాసం ఏమిటి? మాఘం తర్వాత వచ్చేటువంటి మాసం ఏమిటి? ఫాల్గుణ మాసం. ఆ ఫాల్గుణ మాసంలో ఒక్కొక్క తిథి, ఒక్కొక్క రోజు, మొత్తం సంవత్సరంలో ఫాల్గుణ మాసం యొక్క గొప్పతనం చాలా మందికి తెలియదు. ఆ రోజు, ఆ నెలంతా విశేషం ఏంటంటే మొత్తం సంవత్సరంలో ఎన్ని నెలలు ఉన్నాయో ప్రతి నెలలోనూ ఎన్ని పండగలు ప్రత్యేకంగా మనం చేసుకుంటామో, ఏ తిథుల్లో ఏ పండగలు వస్తాయో, ఏ తిథుల యందు మనం ప్రత్యేకంగా కొన్ని కోరికల కోసమని పూజలు చేస్తూ ఉంటామో, ఆ కోరికలన్నీ కూడా, ఆ ప్రత్యేక తిథులన్నీ కూడా, ఆ ప్రత్యేక పండగలన్నీ కూడా ఒకే మాసంలో ప్రతి తిథిలోనూ ఆ ప్రత్యేకతని సంతరించుకుని మొత్తం 30 రోజులు కూడా ఉపాసనా తిథులుగానే ఉంటాయి, ఉపాసనా రోజులుగానే ఉంటాయి. ఫాల్గుణ మాసం ఒక్కదాన్ని మొదటి పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య దాకా మొత్తం 30 రోజులు ఒక దీక్ష పెట్టుకుని ఎవడైతే చేస్తాడో వాడికి ఒక సంవత్సర కాలం చేసినటువంటి ప్రతిరోజు చేసినటువంటి పూజ యొక్క ఫలితం అంతా కూడా లభిస్తుంది. ఎలాంటి పూజ? 3 పూటలు చేసినటువంటి పూజా ఫలితం వాడికి వస్తుంది. ఫాల్గుణ మాసం అంత గొప్ప మాసం మనకి ఇప్పటిదాకా తెలుసా? ఫాల్గుణ మాసం ఎంత గొప్ప మాసం! మాఘమాసం చెప్తాం, మార్గశిర మాసం చెప్తాం, లేకపోతే ఆషాఢ మాసం చెప్తాం, శ్రావణ మాసం చెప్తాం, లేకపోతే కార్తీక మాసం చెప్తాం, ఇంకో మాసం చెప్తాం. అసలు ఒక సంవత్సర కాలం మనం చేసేటువంటి 3 త్రికాల పూజలు ఏవైతే ఉంటాయో ఆ త్రికాల పూజల్ని ఒక్కరోజు కూడా మిస్ కాకుండా, ఆ చేసేటువంటి పూజా విధానంలో ఒక్క విషయాన్ని కూడా మనం విస్మరించకుండా సరైనటువంటి పద్ధతిలో నిత్యము షోడశోపచార పూజ చేసినటువంటి ఫలితము, నిత్యము అమ్మవారి యొక్క సహస్రనామాన్ని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారికి సమర్పించినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది ఒక 30 రోజుల్లో సంపాదించుకోవాలి అంటే ఫాల్గుణ మాసాన్ని మించినటువంటి మాసమేలే. అంత అద్భుతమైనటువంటి మాసం ఫాల్గుణ మాసం. ఆ ఫాల్గుణ మాసం చేసిన తర్వాత 30 రోజులు నువ్వు దీక్షలో ఉంటావు. ఆ దీక్ష అయిన తర్వాత ఏమొస్తుంది? వెంటనే చైత్రమాసం. ఉగాదితో చైత్రమాసం మొదలవుతుంది. ఆ చైత్రమాసంలో ఉగాదితో మొదలెట్టేటువంటి 9 రోజులు ఏమిటవి? వసంత నవరాత్రులు. ఆ వసంత నవరాత్రుల్లో ముందేం చేసావు? లలితా పరదేవత స్వరూపాన్ని 9 రోజుల పాటు అలంకృతం చేసావు. అంటే మొత్తం డ్రాస్టిక్గా మొత్తం 39 రోజుల దీక్ష. ఆ 39 రోజుల దీక్ష అయ్యి మన నవమి నాడు శ్రీరామనవమి చేసిన తర్వాత దశమి నాడు పట్టాభిషేకం చేస్తాం.
కదా, శ్రీరామ పట్టాభిషేకాన్ని చేసుకుంటాం. ఆ దశమి అయిపోయి ఏకాదశి వ్రతాన్ని కూడా చేసి ఆ ఏకాదశి వ్రతం తర్వాత ఇన్ని రోజుల యొక్క విశేష ఫలితాన్ని అంతటిని ద్వాదశి వ్రతంతో పూర్తి చేసుకుంటాం. ఆ ద్వాదశి వ్రతం రోజు పూర్తి చేసుకుని త్రయోదశి రోజున కనుక అన్న సంతర్పణ చేసి 10 మందికి భోజనాలు పెట్టగలిగితే మొత్తం మండల దీక్ష అవుతుంది. పాల్గొన మాసంతో కూడుకున్నటువంటి వసంత నవరాత్రులు త్రయోదశి తిథి దాకా కనుక ఎవరైతే అన్న సంతర్పణతో పూర్తి చేస్తాడో మండల దీక్ష చేసినటువంటి అనుగ్రహం మనకి దక్కుతుంది. ప్రతి సంవత్సరానికి ప్రతి జీవుడు ఒక మండల దీక్ష చేయాలి. అదే ఫాల్గుణ మాసం. అలాగే వసంత నవరాత్రుల అంతర్గతంగా చేసేటువంటి 13-14 రోజుల ఈ దీక్షతో మొత్తం 44 రోజుల దీక్ష. ఎంత విశేషాలు పెట్టారు. మనం ఇంతకాలంలో ఎన్ని ఫాల్గుణ మాసాలను వదిలేసాం. ఇన్ని ఫాల్గుణ మాసాలు మళ్ళీ వెనకాలకి తిరిగి వస్తాయా? అయ్యో, ఎంత ఉపాసనా కాలం అంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా వచ్చే ఫాల్గుణ మాసానికి దుమ్ము దులిపేసేయాలని, అవునా కదా? ఆ ఫాల్గుణ మాసానికి శక్తి రావాలి. దేనివల్ల శక్తి వస్తుంది? జలం వల్ల వస్తుంది. అంటే మాఘమాసం అంతా స్నానంతో శక్తిని పొందు. శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాఘస్నానం వల్ల వస్తుంది. ఆ మాఘస్నానంలో ప్రతిరోజు సూర్యుడితో పాటుగా స్నానం చేయి, అవునా కదా? నీకు ఓపిక ఉంటే ప్రయాగ, కాశీ, గంగా, లేకపోతే కృష్ణ, ఇంకో నదీ తీరాల దగ్గరికి వెళ్ళి చక్కగా నదీ సముద్ర స్నానాలు చేయి. మాఘమాసం అంతా అద్భుతమైనటువంటి ఫలితాలు కదా. అలాంటి ఉపాసన మార్గం ఈ కాలం అంతా కూడా. ఆ మాఘమాసంలో ఓపిక రావాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మాసం ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి మాసం ఏమిటి? పుష్యమాసం, శూన్యమాసం అంటారు. ఈ శూన్యమాసం ఎందుకు ఇచ్చారో తెలుసా? తర్వాత వచ్చేటువంటి మండల దీక్షకి నీకు కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి శక్తిని లోపల చేకూర్చుకోవడం కోసం ఇచ్చారు. ఈ పుష్యమాసంలో ఏం చేయాలి? నిరంతరం సగం మాసం మార్గశిర అంటే మన దీంతో దాని ఏమంటారు, ధనుర్మాసంతో వెళ్ళిపోతుంది. సగం మాసం ధనుర్మాసంతో పాటు వెళ్ళిపోతుంది. ఆ ధనుర్మాసంతో ఎటువంటి వ్యవహారం అయితే చేస్తామో ఆ వ్యవహార దక్షతతో మిగతా 15 రోజులు మాత్రమే మనకి పుష్యమాసంలో మిగులుతుంది. ఆ పుష్యమాసంలో మళ్ళీ ఇంటిని బాగు చేసుకోవడానికి తర్వాత 45 రోజుల మండల దీక్షలో ఉంటాం కనుక ఇల్లు బాగు చేసుకోవడానికి 15 రోజులు, శరీరాన్ని బాగు చేసుకోవడం కోసం 15 రోజులు, బంధువర్గానికి ఒకసారి హలో చెప్పి మళ్ళీ నేను 45 రోజుల తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టడానికి 15 రోజులు. నువ్వు వీలైనంత మౌనంగా ఉండాలి, తపస్సు చేసుకుంటూ పోవాలి. ఆ తపస్సు కలియుగంలో గృహస్థాశ్రమ ధర్మంలో చేయొచ్చు. దానికి కాలం ఉందా? ఇదే కాలం. ఇదంతా ఏమిటి? నీకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి మధుమాసం. ప్రతి మాసము కూడా మధుమాసం అంటే అర్థం ఏమిటి? తేనెలు చిలికించేటువంటి మాసం. ఈ తేనెని చిలగ్గా వచ్చేటువంటివి అమృతమే. అమృతస్య పుత్రాహ. ఇలా ఎవరైతే బతుకుతాడో వాడి జీవితం అమృతంతో మునిగిపోతుంటుంది. ఇంకా వాడికి మరణం లేదు. వాడు చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఆ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి స్థితి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? కాలం వల్ల వస్తుంది. కాలం ఎలాగ అనుగ్రహిస్తుంది? ఇలా అనుగ్రహిస్తుంది. వినడానికి చాలా బాగుంది కదా. అబ్బా, వింటే మాత్రం బాగుందండి. పుష్యమాసం ఫాల్గుణ మాసం వచ్చాక ఆలోచిద్దాం. ఓపిక ఉంటే అప్పటికి కూడా ఈ బీపీ క్యారీ ఫార్వర్డ్ అయితే ఆలోచిద్దాం, అవునా కదా? అబ్బా, నెల ఉంది. ఆ నెలంతా వచ్చాడు మొత్తం అంతా ప్రవచన వైరాగ్యం అంతా తీరిపోతుంది దెబ్బకి, అవునా కదా? ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రవచన వైరాగ్యం. ఆ ప్రవచన వైరాగ్యం ఉంటే మహా అయితే 5 రోజులు ఉంటే గొప్ప. ఈ 5 రోజులు అయ్యాక, అవునా కదా? అని ఇంకో నెలకి వెళ్ళాలంటే అప్పుడు చాలా కష్టం. అంత తేలింక ఎంత యూట్యూబ్లో విన్నా అంత తేలింక. ఆ లోపల నుంచి ఆ చైతన్యం రావాలి. కనుక నీకు విషయం చెప్పి వదిలేస్తుంది శాస్త్రం. గుర్తుపెట్టుకో. గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? విషయాన్ని చెప్పి చేసే విషయాన్ని నీ మీద వదిలేస్తాడు. చేస్తావా బాగుపడతావు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? 600 ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 691 శ్లోకాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? అర్జున, భావనని గురుస్థానంలో ఉన్నానని, నీకేదో సహాయం చేయడానికి వచ్చానని, నీ రథాన్ని తోలుతున్నానని, ఇన్ని శ్లోకాలు కష్టపడి చెప్పానని మొహమాట పడి మాత్రం నేను చెప్పిన దానికి ఓకే అనకు. నేను చెప్పిందంత ఆలోచించుకో. నీ మనసుకు ఓకే అనిపిస్తే, నీకు చెయ్యాలనిపిస్తే, నీ మనస్సు ఓకే చేస్తే, దానివల్ల నీకు ఏమైనా ఒక సుఖం కలుగుతుంది అని నీకు అనిపిస్తే అప్పుడు ఆలోచించుకుని ఎస్ చెప్పు. అంతే తప్ప మొహమాటానికి కదా ఎస్ మాత్రం చెప్పకు అన్నాడు. అలాగే గురువు కాలం ఏం చెప్తాయి? ఆలోచించుకో. నీకు కాలం పవిత్రమైంది, మంగళకరమైంది. అది ఎలా వినియోగించుకోవాలో నేను అనుక్షణం నీకు చెప్తూనే ఉంటా, నిర్దేశిస్తూనే ఉంటా. వినగలిగేటువంటి శక్తి నీకుంటే, అవకాశం నీకు వస్తే విను, జాగ్రత్త పెట్టుకో. ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకో. ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే ఏ మండల దీక్ష తర్వాత శరీరం పడిపోతుందో, ఏ
పక్షము యొక్క దీక్ష మారిన తర్వాత శరీరం పడిపోతుందో, ఏ ఆయన దీక్ష అయిన తర్వాత శరీరం పడిపోతుందో, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఆ పడిపోయే ముందు దాకా నువ్వు దీక్షలో ఉంటే ఈ శరీరం ఏమవుతుంది? అమ్మవారికి ప్రదీపజ్వాలాభిర్ దివసకర నీరాజనం ఇది. అమ్మ నేను ఎప్పుడు శరీరం పడిపోయినా సరే ఇదేమవుతుంది? ఒక ప్రమిదలో కర్పూరం వేసి వెలిగించి నీకు హారతి ఇచ్చినట్లుగా దీక్షానంతరం ఇది కర్పూరం అయిపోతే దీన్ని తీసుకొని నీ ముందర హారతిస్తా. దేని ముందర? సృష్టి అనబడేటువంటి ఈ దేవాలయానికి అంతటికి కూడా హారతిగా సమర్పింపబడిపోతా. అది జీవితానికి చరితార్థత. అది పూజ అంటే. అటువంటి పూజ చేయగలగాలి. ఆ పూజ ఎలా చేయాలి, ఎవరిని చేయాలి అంటే ఇది విధానం. ఇక్కడ జనమేజయుడు కూడా అదే అడుగుతున్నాడు. అయ్యా నియమాలే ఉంటాయి దీనికి. ఆ నియమాలు అసలు అమ్మవారి పూజ చేయాలి అంటే అసలు నియమాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అన్నారు. అంటే ఈ నియమాలన్నీ కూడా ముందు పొద్దున పూట లేవడం, మొత్తం నువ్వు అనుకున్నటువంటి దీక్షాకాలం అంతా కూడా అసలు పుట్టిన తర్వాత శరీరం పడిపోయేదాకా కూడా మనిషి యాక్టివ్గా ఉండాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కాలాన్ని పెట్టుకుని ఆ కాలాన్ని రోజు ఆ కాలానికి నిద్రనిచ్చేసారు. ఆ నిద్ర లేచిన తర్వాత ఏ పాడ్యము నుంచి నవము దాకా నువ్వు ఏ నవరాత్రులు చేయదలుచుకున్నావో ఆ నవరాత్రులు వచ్చేటువంటి పూర్వము ఏ అమావాస్య తిథి అయితే వస్తుందో ఆ రోజునే ఈ 9 రోజుల యొక్క దీక్షని నువ్వు స్వీకరించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని అమావాస్య రోజు చేసేసుకోవాలి. దేవుణ్ణి ఫుల్గా పెట్టుకోవడం అనుకో, బయట నుంచి సామాగ్రి పెట్టుకోవడం అనుకో, పళ్ళు తెచ్చుకో, ఇంకో విషయాలు తెచ్చుకో, అన్ని రకాలుగా ఇల్లు శుభ్రం చేసుకో, ఏమన్నా చేసుకో. అమావాస్య సాయంకాలానికి ఈ 9 రోజుల పూజా విధానానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నువ్వు చేసుకుని తీరవలసిందే. అంతే తప్ప దీక్షలోకి వచ్చిన తర్వాత ఇది లేదు అది లేదు అనుకుంటూ ఎవరో ఒకళ్ళని విసిగించడం, లేకపోతే నువ్వు మధ్యలో సమయం దొరికినప్పుడు ఇలా బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కుదరవు. అసలు దీక్ష మొదలెట్టిన తర్వాత వీలైనంత తక్కువగా మాట్లాడాలి, వీలైనంత తక్కువగా బయటికి వెళ్తూ ఉండాలి. ఏ వస్తువునైనా విక్రయం చేయడం అనేటువంటి, కొనుక్కోవడం అనేటువంటిది, అమ్ముతున్న వాడి దగ్గర బేరం ఆడడం అనేటువంటిది దీక్షలో ఉన్నాక కుదరనటువంటి విషయం. నువ్వు తెచ్చుకోవాల్సింది రోజువారీ ఏమిటి? రెండు విషయాలు. ఒకటి పూలు ఫ్రెష్గా తెచ్చుకోవాలి, 2 అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాన్ని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి. ఈ రెండే నీకు అప్పటికప్పుడుగా ఏపటికప్పుడు చేసుకునేటువంటి విషయాలు. మిగతా అంతా ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రథమమైనటువంటి నియమం. వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తున్నాడు. కనుక ఏ పూజకైనా ఈ నిబద్ధత చాలా అవసరమయ్యా. కనుక ఆ అమావాస్య నాడే సకలమైనటువంటి ఏర్పాట్లు చేసేసుకో, సంభారాలన్నీ తెచ్చిపెట్టేసేసుకో, ఉపచారాలకి 9 రోజులకి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ముందే కొనుక్కుని పెట్టుకో. నివేదనలకు కావాల్సినటువంటి ఉప్పులు, పప్పులు, ధాన్యాల్ని అన్నిటినీ కూడా కొనుక్కుని చౌకబారుగా తెచ్చి ఇంట్లో అన్నీ కూడా రెడీ పెట్టేసేసుకో. విగ్రహాన్ని అలంకారంగా చేసుకోవడం, ఒక విగ్రహం ముందు ఇంట్లో ఉందా లేదా చూసుకోవడం, ఆ విగ్రహానికి అలంకారాలకు కావాల్సినటువంటి 9 రోజుల అలంకారాలకి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్త పెట్టుకోవడం, వాటన్నింటినీ మంగళ ద్రవ్యాలుగా చక్కగా ఉన్నతమైనటువంటి ఆసనంలో పెడుతూ ఉండడం, అమ్మవారికి ఇచ్చేటువంటి సకలమైనటువంటి ఆభరణాల్ని రెడీ చేసుకోవడం. అది ప్లాస్టిక్ పూసలే కావచ్చు, మామూలు పూసలే కావచ్చు, పూలతో చేసేటువంటి మాలలే కావచ్చు. 9 రోజుల పాటు అమ్మవారికి ఎటువంటి అలంకారాన్ని చేయదలుచుకున్నావో అలంకారానికి ఉపయోగపడేటువంటి వస్తువులన్నింటినీ కూడా జాగ్రత్త పెట్టుకో. పసుపు దానిలో వేసి పెట్టుకో, కుంకుమ దానిలో చేసి పెట్టుకో, అక్షింతలు ముందుగా కలిపి పెట్టుకో, కర్పూరాలు ఉన్నాయా లేదో చూసుకో, గంధం ఉందో లేదో చూసుకో, పాలు పెరుగు 2 తోడేసుకుని ఆవు పాలు ఆవు పెరుగు చేసుకో. నవనీతం ఇంట్లో ఎప్పుడు ఉండేటట్లుగా చెయ్యి. ఆ నవనీతంతో పాటుగా ఆవు నెయ్యి ఇంట్లో సమృద్ధిగా ఉండేటట్టుగా చూసుకో. దాంతోపాటు పాడైపోకుండా ఫ్రెష్గా ఉండేటువంటి కూరలు, శాఖములు ఇంట్లో ఉండేటట్లుగా చూసుకో. పురుగు పట్టనటువంటి ధాన్యం ఇంట్లో ఉండేటట్లుగా చూసుకో. పురుగు పడితే ఆ ధాన్యము అమ్మవారి నైవేద్యానికి పెట్టినా కూడా ఆ పురుగు ఎంత ఖేదము చేస్తుందో ధాన్యంలో, అటువంటి ఖేదాలు మన జీవితంలోకి వస్తాయి. కనుక జాగ్రత్తగా వ్యవహరించు. కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలిసి తెలియకుండా చేసేటువంటి ఇలాంటి దోషాల వల్ల వస్తుంది. కనుక ఇవన్నీ నువ్వు జాగ్రత్త చేసుకో. అన్నీ నువ్వు జాగ్రత్త చేసుకుంటే రేపటి నుంచి చేసుకునేటువంటిది ఏమిటి? ఉపాసన. ఆ ఉపాసనా కార్యక్రమంలో నువ్వు తత్పరుడిగా నుంచోపెట్టుకో. ఇంకా వేరే విషయాల మీద ధ్యాస పోనిచ్చుకోకు. కనుక ఇవన్నీ కూడా అమ్మవారికి ఏర్పాటు చేసుకో. పూజ మొదలైన తర్వాత నువ్వేం చేయాలి? ఒక దీక్షా వస్త్రాన్ని పెట్టుకోవాలి. ఆ దీక్షా వస్త్రం నువ్వు 9 రోజుల పాటు వాడుకోవాలి. ఆ 9 రోజుల పాటు ఏం చేయాలి? లఘుశంఖ కానీ దీర్ఘశంఖ కానీ ఇలాంటివన్నీ ఒకవేళ పూజ మడిలో ఉండంగా కనుక ఆ భావాలు మనసుకు కలిగినట్లయితే తప్పనిసరిగా ఆ దీక్షా వస్త్రాన్ని విడిచి మామూలు వస్త్రాన్ని ధరించి నీకు వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి చక్కగా వీలైతే స్నానం చేయాలి. వీలైతే కాదు, తప్పనిసరిగా స్నానం చేసి పడి. ఒకవేళ నీకు చన్నీళ్ళ స్నానం వల్ల శరీరానికి ఖేదం కలుగుతుందనిపిస్తే వేడి నీళ్ళనైనా సరే ఆధారంగా చేసుకుని శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని ఆచమానం చేసుకుని ఆ శరీర స్నానం ఎలా చేయాలి మళ్ళీ ఇది కూడా వ్యవహారం చెప్పాయి. ఈ శరీరం అంతా ఏముంది?
అమ్మవార్లే ఉన్నారు. ఇప్పుడు ఒక రక్షణ కవచాన్ని మధ్యాహ్నం చెప్పుకోలేదు. మన అందరూ అడుగుతున్నారు. ఈ దాదాపుగా మనం ప్రవచనం మొదలెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపుగా నా దగ్గరికి ఒక 30-40 మంది దాకా వచ్చిన అడిగినటువంటి ప్రత్యేకమైనటువంటి సేమ్ ప్రశ్న ఏంటంటే, ఖడ్గమాల స్తోత్రం చదువుకోవచ్చా, చదువుకోకూడదు? ఆయన కోపం వస్తుంది, అటు ఇటు తిరుగుతున్నారు. నువ్వు సబ్జెక్ట్ వదిలేసి విషయాల్లోకి వెళ్ళిపోతున్నావు. ఇంకా 4వ అధ్యాయమే అవుతుంది, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అంటున్నావు. కానీ ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు చెప్పకపోతే బాధేస్తాం. ఏ ఖడ్గమాల స్తోత్రాన్ని అయితే నోటితో చదువుకోవద్దు అంటున్నామో ఆ ఖడ్గమాల స్తోత్రంలో ఎవరున్నారు? అమ్మవార్ల యొక్క ఆవరణ దేవతలందరూ ఉన్నారు. ఆవరణ అంటే అర్థం ఏమిటి? ఒకానొక దేవాలయానికి ఇదంతా ఆవరణ కదా, అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్థానాలు. ఇప్పుడు ఈ శరీరంలో అమ్మవారి లోపల ఉంది, ఆత్మస్వరూపంగా ఉంది. ఇప్పుడు ఈ శరీరం అంతా ఎలాంటిది? ఆ భగవతి యొక్క దేవాలయం ఉండేటువంటి స్థానానికి ఆవరణ. అంటే ఈ ఆవరణలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవయవాలు కావచ్చు, రోమగ్రంథులు కావచ్చు, శరీరంలో ఉన్నటువంటి చర్మం కావచ్చు, దీంతో ఉండేటువంటి వేళ్ళు కావచ్చు, ఏమన్నా కావచ్చు, తల కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి కేశాలు కావచ్చు, కళ్ళకు ఉన్నటువంటి రెప్పలు కావచ్చు, ముక్కులో ఉన్నటువంటి నాసిక రంధ్రాలు కావచ్చు, నాసిక పైన ఉన్నటువంటి చిన్న గ్రంథం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి ఆవరణంగా మీకు ఉంటాయి. ఈ ఆవరణలో ప్రతి చోట మనం ఏం చెప్తాం, దుర్గా అమ్మవారి యొక్క ఈ దేవీ భావతంలో అమ్మవారి యొక్క కవచ స్తోత్రాలు ఉంటాయి. దుర్గా సప్తశతిలో కూడా కవచ స్తోత్రాలు ఉంటాయి. ఆ కవచ స్తోత్రాన్ని పట్టుకుంటే వాడు ఏం చెప్తాడంటే, ఆ కవచ స్తోత్రంలో ఈ వెంట్రుక దగ్గర నుంచి గోరు చిటికన వేలు గోరు దాకా కూడా ప్రతి భాగాన్ని ఆశ్రయించుకుని అమ్మవారు తన యొక్క అనుంగ దేవతలందరినీ కూడా ఉగ్రదేవతలుగా నీ లోపల నిక్షిప్తం చేసేసింది. కనుక వాటి పట్ల నువ్వు ఎప్పుడు కూడా నిరంతరం వాటికి అభిషేకం చేసి వాటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుని ఆయా స్థానాల్ని చక్కగా వాటికి ఒక బట్టని కడుతూ ఉంటే వాటి పట్ల మర్యాదని చూపించినటువంటి వాడిగా, నిత్య ఆరాధన నీ శరీరానికి చేసిన వాడిగా ఉంటావు. శరీరాన్ని ఎందుకు ఇంత మెయింటైన్ చేయాలి? ఇక్కడ ఆవరణ దేవతలు ఉన్నారు కనుక చేయాలి. మరి ఆ శరీరానికి స్నానం చేయించినప్పుడు ఏం చెప్పారు? దానికి మర్యాదపూర్వకంగా ఒక వస్త్రాన్ని అలంకారం చేస్తూ సంకల్పపూరితంగా స్నానం చేయి. సంకల్పపూరితంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తున్నావు? నీళ్ళని అభిమంత్రించుకుంటున్నావు. గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కారవేశ్వరి జలేస్వి సన్నిధి కురు. మొత్తం నీటినంతటిని కూడా చక్కగా చైతన్యవంతంగా మార్చుకుంటున్నావు. మరి ఆ నీటిని తీసుకొచ్చి ఆ గంగతోనూ, యమునతోనూ, గోదావరితోనూ, కావేరితోనూ మొత్తం ఈ శరీరం అనబడేటువంటి దేవాలయానికి చక్కగా అభిషేకం చేస్తున్నావు. నువ్వు చేసేటువంటి స్నానం అనే భావంతో నువ్వు ఉండకూడదు. అభిషేకం చేసినప్పుడు మరి నువ్వేం చదవాలి? నమక చమక పారాయణ చేయాలి కదా. ఏమంటే అందరూ నమక చమక పారాయణ చేసుకోగలరా? చేసుకోవచ్చా? అది అందరూ చదువుకోవచ్చా? ఆడవాళ్ళని వద్దంటున్నారే, మగవాళ్ళందరికీ రాదే. మరి నమక చమకాలతో మరి స్వామికి ఎలా అభిషేకం చేయడం? దానికి అద్భుతమైన మంత్రశాస్త్రాన్ని ఇచ్చింది శాస్త్రమే. నువ్వు స్నానం పోసుకుని సబ్బుతో చక్క శరీరాన్నంతా రుద్దుకుంటూ దాన్ని ఒక చైతన్య స్ఫూర్తిగా, ఒక అలంకార స్వరూపంగా, ఒక విగ్రహ స్వరూపంగా నువ్వు భావిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి చైతన్యాన్ని మళ్ళీ మనస్సుకి, బుద్ధికి, అహంకారానికి, చిత్తానికి కూడా నువ్వు పెట్టుకోవాలి అంటే ఒకటే మంత్రం, అం నమః, ఆం నమః, ఇం నమః, ఈం నమః, ఉం నమః, ఊం నమః, ఏం నమః, ఏం నమః, రుం నమః, రుం నమః, లుం నమః. ఇలా అక్షరాలన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ ఈ అక్షరాలు ఎక్కడ నేర్చుకున్నావు? చిన్నప్పుడు ఆ ఐ ఇలన్నీ దిద్దావు. ఆ ఐ ఇలో ఎవరున్నారు? మొత్తం అక్షరాది దేవతలు అందరూ ఉన్నారు. అక్షరాన్ని మంత్రంగా మార్చాలంటే ఏం చేయాలి? క్లీ అని చదివినంతసేపు అక్షరమైంది. క్లీం అంటే ఏమైంది? బీజాక్షరం అయింది. ఇప్పుడు అమ్మ అంటున్నావు, ప్రతి అక్షరానికి ముందు పూర్ణత్వాన్ని సంతరింపజేస్తున్నావు. అంటే భగవంతుని యొక్క 2 స్వరూపాలని ఒక్కొక్క అక్షరానికి నువ్వు చక్కగా అక్కడ నువ్వు భావిస్తున్నావు. పూర్ణత్వం అమ్మవారు కామేశ్వరి స్వరూపంగా ఇక్కడ ఉంది. ఆ కామేశ్వరి స్వరూపం పక్కన నిత్యం పూర్ణత్వాన్ని సిద్ధింపచేసేటువంటి దక్షిణాచారాన్ని మనకి ఇచ్చేటువంటి మహాకామేశ్వర స్వరూపంగా కూడా ఉండాలి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆపాతాన భస్సనాంత భూణ బ్రహ్మాండమా విస్ఫురత్. ఎప్పుడు పూర్ణ స్వరూపంగా ఒక విశ్వమండలాకారంగా ఉంటాడు. అంటే దేని పక్కనైతే అక్షరాలన్నీ అమ్మవారి స్వరూపం అనుకుంటే ఆ అక్షరం పక్కన 0 పెడితే అది పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమే. కనుక నువ్వు ఆ అంటే అక్షరం, అమ్మ అంటే మంత్రం. కనుక 56 అక్షరాల్ని మంత్రంగా మార్చుకో. ఆ మంత్రంగా మార్చుకుని శరీరానికి చక్కగా అభిషేకం చేసుకుంటూ అం నమః. కావాలంటే బాత్రూముల్లో ఇవాళ ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కగా అకారాది క్షకారాంత పర్యంతం అక్షరాలన్నింటినీ ప్రింట్ తీసుకెళ్ళి చక్కగా బాత్రూమ్ నాటికి అతికించుకో. నిజం. శ్రీ విద్యా ఉపాసనగా మరి శరీరమే శ్రీచక్రం అనుకున్నప్పుడు ఈ శ్రీచక్రాన్ని నువ్వు ఎలా ఉపాసన చేస్తావు? దానికి అభిషేకం చేసినప్పుడు మన మంత్రం రావాలి కదా. ఆ స్థాయిలో కూడా మంత్రాన్ని చదువుకుని అభిషేకం చేయగలిగేంత స్థితి నీకు వస్తే ఇంకా నువ్వు నిత్యము అమ్మవారికి, స్వామికి అభిషేకం చేసినట్లే. లోపల బ్రహ్మగారు సుందరేశ్వరుడికి ఎలా అభిషేకం చేస్తున్నాడో
ఆ అంతరాలయంలో బాత్రూమ్ శౌచాలయం అన్నారు, దాని ఊరికే ఏది మాట్లాడలా. భాష అప్పుడు కూడా చాలా మర్యాదపూర్వకంగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి శౌచాలయంలో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారి నువ్వే, లోపల ఉన్నటువంటి మూల విరాట్కి ఆవృతమైనటువంటి ఈ దేవాలయానికి నువ్వు శుభ్రంగా మొత్తం అంతా కడిగేస్తున్నావు. తిరుమలలో ఉన్నటువంటి ఆనంద నెలలో ఒకసారి ప్రక్షాళన కార్యక్రమం పెడుతూ ఉంటారు, నెలకోసారో 2 నెలలకోసారో లేకపోతే 3 నెలలకోసారో. మొత్తం పెద్ద పెద్ద VVIPలు అందరూ వచ్చి చీపులు పట్టుకుని ఇల్లు ఊడ్చుకోరు, ఈ దేవాలయాన్ని మాత్రం బాగా ఊడ్చెళ్తారు, కడిగెళ్తారు వాళ్ళందరూ కూడా, పుణ్యం వస్తుందని భావంతో. అంటే ఎక్కడో ఒకడ వాడి జీవితంలో వాడు చీపురు పట్టుకోవాలని రాసిపెట్టింది వాడికి. నువ్వు ఎంత కోటీశ్వరులు అయినా చీపురు పట్టుకోవడం అనేటువంటిది నీ సహజంగా నీకున్నటువంటి జాతక లక్షణం. కనుక నువ్వు దేవుడు పట్టుకున్నావా, ఇంట్లో పట్టుకున్నావా అనేది తర్వాతది. నువ్వు పుణ్యం కోసం పట్టుకున్నావు, అమ్మవారు చీపురు పట్టించాలని పట్టిస్తుంది. దేవాలయం అనే భావన నీకుంది, నీ ప్రారంభ కర్మలన్నీ చీపురు పట్టుకుని తీసేయాలని ఆవిడ రాసిపోయి. కనుక నువ్వది పుణ్యం అనుకుంటావు, అమ్మవారికి ఏది పాపం కాదు, ఏది పుణ్యం కాదు. అవునా కాదా? ఎస్ఆర్నో. కనుక ఈ దేవాలయాన్ని నువ్వు సంకల్పపూర్తంగా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి నిత్యము అభిషేకం చేయాలంటే చక్కగా ఈ అక్షరాలన్నింటి చక్కగా పేపర్ మీద రాసుకునో లేకపోతే ప్రింట్ చేయించుకుని చక్కగా రోజు బాత్రూంలో పెట్టుకోండి. అది కూడా దేవాలయమే వాళ్ళ నుంచి. ఇంకా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తావు, ఒక్కొక్క అక్షరాన్ని చక్కగా శరీరం మీద నీళ్లు పోసుకుంటూ రుద్దుకుంటూ అక్షరాలన్నింటినీ నువ్వు ఆరాధన చేసుకుంటూ నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగదేవతకి నమస్కారం చేసుకుంటూ పో. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం స్నానం అంతా అయిపోయిన తర్వాత కావాలంటే ఇప్పుడు చాలా విశేషంగా చెప్తూ ఉంటారు శ్రీ విద్యా ఉపాసకులు, ఆ స్నానం చేసే నీళ్ళలో కాస్త రాళ్ళు ఉప్పేసుకో. నీకు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా నీలోకి రాకుండా నేను అది రక్షిస్తూ ఉంటుంది. ఏదో దిష్టి తగిలిన తర్వాత వచ్చి తీసుకోవడం కాదు, దిష్టి తీయడానికి అమ్మ ఉన్నంతకాలం దిష్టి వెళ్తుంది. అమ్మ లేకపోతే ఆ తల్లి ఉప్పు రూపంలో తన స్వరూపాన్ని ఎప్పుడు కూడా అక్కడ ఇచ్చేసేసింది. అది ఇచ్చి ఆ చక్క నీళ్ళలో గుప్పడు ఉప్పు వేసుకో, ఆ ఉప్పేసిన కాస్త పసుపు వేసుకో, మంగళకరం, మంగళము ఉంటుంది, శరీరానికి ఆరోగ్యము ఉంటుంది. ఈ 2 కలిపిన నీళ్ళతో చక్కగా స్నానం చేసి ఉట్టిగా దిశగా పూసుకోకు. చక్కగా ఈ నామాలని మంత్రాలుగా చేసుకుని ఆ మంత్రాలతో మొత్తం శరీర అధిష్టాన దేవతలందరినీ కూడా చక్కగా ఉపాసనా మార్గంలోకి తీసుకెళ్ళి స్నానం చేయి. శరీరము ఏ రోజు రోగగ్రస్తం కాకుండా నీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఏమండి, నేను ఎలా బాగుపడాలి, నాకు ఆరోగ్యం కావాలి, మంతనాశ్రమానికి వెళ్ళాలా, పతంజలి ఆశ్రమానికి వెళ్ళాలా, ఇంకో ఆశ్రమానికి వెళ్ళాలా, అల్లోపతి వాడాలా, ఇంగ్లీష్ మందులు వాడాలా, ఆయుర్వేదం వాడాలా, హోమియోపతి వాడాలా, అన్నిట్లోనూ మొత్తం మందులు వేస్తున్నారు, అన్నింట్లో స్టెరాయిడ్స్ కలుపుతున్నారు. మరి నేను ఎలా బాగుపడేది? ఇంట్లో ఈజీగా చెప్పింది అమ్మవారు. ఏది నీకు రుచిని పెంచుతుందో ఆ రుచిని పెంచేది దేహానికి అలుముకో, నీళ్ళల్లో వేసుకో. ఇంటిని తుడుచుకున్నప్పుడు నీళ్ళలో కాసింత ఉప్పుని కాసింత పసుపు వేసుకో. రెండింటితో ఇల్లు తుడుచుకో. ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఇంట్లో అనవసరమైన శక్తులు రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఆరోగ్యకరంగాను ఆహ్లాదకరంగాను నీ ఇంటిని, నీ మనస్సుని, నీ కుటుంబ సభ్యుల్ని కూడా ఉంచుతుంది. దానివల్ల కుటుంబ వాతావరణం బాగుంటుంది. చిన్న చిన్న సూత్రాలు. దీనికి ఏమన్నా రూపాయి ఖర్చు అవుతుందా? అవ్వదు. ఇంట్లో ఉన్న నీళ్ళే రోజు నువ్వు స్నానం చేసే శరీరమే, అందులో కూడా కాస్త ఉప్పు వేసుకో, కాస్త పసుపు వేసుకో. శరీరం శుభ్రం చేసుకున్నంత కాసేపు ఆ పరిపూర్ణ తత్వమైనటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని మంత్రబీజాక్షరాలుగా తీసుకుని శుభ్రంగా శరీరాన్ని అంతటినీ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అభిషేకం చేసుకో. బయటికి రా, దాన్ని చక్కగా తుడు. స్వామి సుందరేశ్వరుడు చక్కగా విగ్రహాన్ని చక్కగా పొడిబారడానికి దుడుతున్నట్టుగా భావించు. చక్కగా దానికి అలంకారం చేయి, వస్త్రాన్ని ధరింపచేయి. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు వస్త్రం ధరించి బొట్టు పెట్టుకుని చక్కగా సంధ్యావందనం చేసుకోవడానికి మగవాళ్ళు కూర్చున్న పూజాధికారులు చేస్తూ టీ కాఫీలు పెట్టడానికి వంటింట్లోకి స్త్రీ వచ్చిన అసలైనటువంటి అలంకారం అంతా చేసుకుని పుంస్వరూపంగా, స్త్రీ స్వరూపంగా మహాకామేశ్వరి కామేశ్వరులు మణిద్వీపంలో చక్కగా పంచబ్రహ్మాసనం అనేటువంటి ఆ సింహాసనం మీద అలంకృతులై మొత్తం ఉన్నటువంటి ప్రపంచానంతటిని పాలించడం కోసం వాళ్లే అన్నపూర్ణాదేవిగా, వాళ్లే విశాలాక్షిగా, వాళ్లే కాలభైరవుడుగా, వాళ్లే మొత్తం జగత్తునంతటిని అనుగ్రహించేటువంటి శివుడుగా, సదాశివుడుగా, బ్రహ్మముగా, పరబ్రహ్మముగా ఉండి మొత్తం జగత్తునంతా పాలించేటువంటి వాళ్ళే తల్లిదండ్రులుగా మారుతూ ఉంటారు. కనుక అంతకు ముందు పూజ చేయాల్సింది, అంత స్థానాన్ని ఇవ్వాల్సింది నువ్వే. అంత స్థానంలోకి వచ్చిన తర్వాత ప్రపంచాన్నంతటినీ నీ బిడ్డగా భావించి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి స్వరూపాన్ని నీలోకి ప్రతిష్ఠింపజేసుకుని జగత్తునంతటిని ఆ స్వరూపంగా చూస్తూ, లాలిస్తూ, ప్రేమిస్తూ, కనికరిస్తూ, అనుగ్రహిస్తూ ఉండవలసిన దానివి నువ్వే. అంత స్థితి నీకు రావాలంటే ఇది నీ జీవన విధానం. స్నానం దగ్గర నుంచి, నిద్ర లేవడం దగ్గర నుంచి మొదలెట్టి రాత్రి పడుకునేదాకా జపోజల్ప శిల్పం సకలమపి ముద్రావిరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి. ఇది జీవనం, ఇది శాస్త్రం, ఇది వేదం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మనిషి ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏ తీర్థయాత్ర చేయక్కర్లా. ఉన్న తీర్థాలు, క్షేత్రాలు అన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఇది వదులుకుని దీన్ని ఏదో ఉద్ధరింతావని నువ్వు ఎక్కడెక్కడికో పరిగెడు.